చేతుల్ని ముందు జరుపుకొని ధ్యానంలోంచి బయటకు వచ్చేద్దాం మిత్రులారా. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జూమ్ సెషన్ కి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. డియర్ మాస్టర్స్, ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి వెంకట సుబ్బయ్య గారు, ఓషో పిరమిడ్ నర్సపేట, వారి జ్ఞాన సందేశం మనం తీసుకుందాం. యోగ పరంపర అనే టాపిక్ తో వారు మన ముందుంచారు. ఎప్పట్లాగా ప్రతి ఆదివారం వెంకట సుబ్బయ్య గారు మనకి జూమ్ సెషన్స్ అందిస్తున్నారు. ఎప్పట్లాగే ఈ రోజు కూడా వారి జ్ఞాన సందేశం తీసుకుందాం. వెల్కమ్ టు ద సెషన్ సార్. మీరు స్టార్ట్ చేయటమే చక్కగా భజగోవిందం సాంగ్స్ తో చక్కగా స్టార్ట్ చేశారు. దసరా పండుగ రోజు సెషన్ లో ఉన్న ధ్యాన మిత్రులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. వెంకట సుబ్బయ్య గారు మీకు కూడా హ్యాపీ దసరా. వెల్కమ్ వన్స్ అగైన్ టు ద జూమ్ సెషన్ సార్. మీరు స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ ధ్యాన మిత్రులకు, ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న ఆత్మ జ్ఞాన అభిలాషులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మరి విజయదశమి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా. విజయదశమి మన విజయం, ఈరోజు ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుంది అని మనందరి నమ్మకం. అందుకే అందరూ కూడా మరి వారి యొక్క రకరకాల కొత్త నూతనమైన పనులన్నీ ప్రారంభించుకొని అవి విజయవంతం అవుతాయనే విశ్వాసంతో ముందుకెళ్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యమైనది, ప్రధానమైనది మిత్రులారా, విశ్వాసం అనేది చాలా గొప్పది. ఆ విశ్వాసమే మనల్ని అద్భుతంగా మనం తయారు చేస్తుంది. మరి మనం ధ్యానం మీద విశ్వాసం పెట్టినట్లయితే ఆత్మకి అపజయం ఎక్కడా లేదు, ఎప్పుడు విజయమే. ప్రతిరోజు విజయదశమి అవుతుంది. ఆత్మకి అపజయమే ఎరుగదు. కాబట్టి ప్రతిరోజు మనం విజయదశమి పండుగ చేసుకుంటాం. ఆత్మకి అపజయం అనేది తెలియదు. మరి ఈరోజు యోగ పరంపర అనే టాపిక్ని మనం ప్రారంభించుకునే ముందు ఒక అద్భుతమైన చక్కని పాటని మనం విందాం మిత్రులారా. ఒక జ్ఞాని, ఒక యోగి, ఒక సాధనలో ఉన్నత స్థితిని పొందిన ఒక యోగీశ్వరుడు ఎలా ఉంటాడు, ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు అని చెప్పే, ఆయన లక్షణాల గురించి చెప్పేది ఈ పాట. మరి నిన్న పత్రిజీ గారు మాకు 22వ తారీఖు రాత్రి నర్సరావుపేట నైట్ రావటం జరిగింది సార్ని కలిసి. మరి సారు నాకు మీ అనుభవాలు చెప్పండి అని అన్నప్పుడు నేను నా గురించి కొద్దిగా 2006లో నేను ధ్యానంలోకి వచ్చాను అని ప్రారంభించి, మరి అప్పటి నుంచే ధ్యానం ప్రచారం చేస్తూ, మరి ఈరోజు కరోనా టైంలో కూడా మరి తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రం ఆధ్వర్యంలో మరి ప్రతి ఆదివారం జూమ్ సెషన్లో మరి ఎంతో మందికి మరి నాకు తెలిసిన జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నానని చెప్పి సార్ చెప్పినట్టు సార్ చాలా ఆనందించి, మరి అలాగే సార్ నేను మీరు పాడిన పాటలన్నీ కూడా చక్కగా నేర్చుకొని నేను ధ్యానం క్లాసుల్లో వినిపిస్తూ ఉంటాను సార్ అంటే, ఏదో ఒకటి వినిపించమని అడిగినప్పుడు నేను ధ్యానం చేద్దాంరో అనే పాటని సార్కి వినిపించినప్పుడు, చాలా బాగా పాడుతున్నావయ్యా, నాకన్నా బాగా పాడుతున్నాను, చాలా ఆనందంగా ఉందని చెప్పి గట్టిగా మరి హత్తుకున్నారు ఆయన. అంటే ఒక గురువుని, మరి ఒక గురువు మనల్ని ఎప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, లేకపోతే మనల్ని హత్తుకుంటాడు అంటే, మనం ఒక చక్కని అద్భుతమైన ఆయన చేసే మార్గం, ఆయన ఏదైతే చేశాడో చేస్తున్నాడో ఆ మార్గంలో ఉన్నప్పుడే ఆయన కూడా మనం చూసి ఎంతో ఆనందిస్తాడు. కాబట్టి మనం గురువు మాటల్ని అనుసరించాలా. గురువు పాదాలు పట్టుకుంటారు చాలా మంది. గురువులు పాదాలు పట్టుకుంటే ఏమి రాదు, ఆయన పదాలు పట్టుకోవాలి, ఆయన మాటలను పట్టుకోవాలి, ఆయన మార్గాన్ని పట్టుకోవాలి. అప్పుడే మనం గురువులాగా తయారవుతాం.
మరి ఈరోజు ఈ అత్యద్భుతమైన ఈ టాపిక్ యోగ పరంపర అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ అయిన టాపిక్. పిరమిడ్ మాస్టర్లు అందరికీ, ధ్యానులకి, ధ్యానం తెలియని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన, జీవితంలో తెలుసుకోవాల్సిన పరమ సత్యం ఇది. ఈ యోగ పరంపర అనే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా అద్భుతమైన అంశం ఇది. దయచేసి మీరు అందరూ కూడా మనం దాన్ని చక్కగా విశ్లేషణ చేసుకుందాం. ఈలోగా మనం చక్కగా ఒక పాటని పాడుకుందాం మిత్రులారా. మధురం మధురం అంతా మధురం, మధురం మధురం అంతా మధురం, జననం మధురం మరణం మధురం, జననం మధురం మరణం మధురం, మానం మధురం అవమానం మధురం, జననం మధురం మరణం మధురం, మానం మధురం అవమానం మధురం, మధురం మధురం అంతా మధురం, యోగం మధురం వియోగం మధురం, యోగం మధురం వియోగం మధురం, ధర్మం మధురం అర్థం మధురం, ధర్మం మధురం అర్థం మధురం, కామం మధురం మోక్షం మధురం, ధర్మం మధురం అర్థం మధురం, ధర్మం మధురం అర్థం మధురం, కామం మధురం మోక్షం మధురం, మధురం మధురం అంతా మధురం, పుష్పం మధురం తేనె మధురం, పుష్పం మధురం తేనె మధురం, ధ్యానం మధురం ఆత్మజ్ఞానం మధురం, పుష్పం మధురం తేనె మధురం, పుష్పం మధురం తేనె మధురం, ధ్యానం మధురం ఆత్మజ్ఞానం మధురం, మధురం మధురం అంతా మధురాతి మధురం, ఫ్రెండ్స్, మధురం ఒక యోగికి మధురం, పుష్పం మధురమైంది, తేనె మధురమైంది. తేనె ఎంత మధురంగా ఉంటుందో మనందరికీ తెలుసు. యోగం మధురం. మనందరం ఇప్పుడు జూమ్ సెషన్లో కలిసి ఉన్నాం. మరొక గంట తర్వాత మనం విడిపోతాం. కుటుంబంలో అయినా అంతే. కొన్ని సంవత్సరాలు కలిసి ఉంటాము, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాం. యోగం మధురం, వియోగం మధురం. అలాగే ధర్మం మధురం, అర్థం మధురం.
కామం మధురం, మోక్షం మధురం, ధ్యానం మధురం, ఆత్మ జ్ఞానం మధురం. అంతా మధురమే. జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మధురాతి మధురం అంటున్నారు ఒక యోగి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే మధురమే, అంతటా మధురమే. మానం మధురం, అవమానం మధురం. చక్కగా దండలు వేసి సన్మానం చేస్తే మధురంగా ఉంది, అలాగే అవమానం చేసినా మధురంగానే ఉంటుంది యోగికి. అంటే అవమానాలని రెంటిని కూడా ఆనందంగా స్వీకరించే గుణము ఆ యోగికి వస్తుంది. ఇది అద్భుతమైన యోగి యొక్క లక్షణాన్ని మనందరికీ కూడా ఈ పాట ద్వారా వివరించారు పత్రిజీ గారు. ఎంత అద్భుతమైన మరి జీవిత సత్యాలని ఈ పాటలో చాలా సింపుల్గా చక్కగా మనందరికీ కూడా అర్థమయ్యేలాగా పత్రి సార్ మరి నిజంగా మరి ఈ విజయదశమి సందర్భంగా మరి మనకి ఈ అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, సార్ మీ పాట కూడా చాలా మధురంగా ఉంది సార్. మీ పాట కూడా చాలా మధురంగా ఉంది. మీ గానము మధురంగా ఉంది. థ్యాంక్ యూ. కావచ్చు, జీవితంలో అన్ని మధురాలే అన్నాం కాబట్టి పాట కూడా మధురమే. అదే గానం కూడా యాడ్ చేసుకోవాలి. మీ గాత్రం కూడా మధురమని యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ యోగ పరంపర అనే టాపిక్ ని మనం ఇప్పుడు ప్రారంభించుకుందాం. మొట్టమొదటగా ఆత్మ జంతు జన్మలను కొన్ని వందల జన్మల్ని జంతు జన్మల్ని తీసుకున్న తర్వాత మానవ జన్మలోకి వచ్చిన ఆత్మ మొట్టమొదట తమో గుణంలో జీవిస్తూ ఉంటుంది. కొన్ని వందల జన్మల తమో గుణంలో జీవిస్తూ ఉంటుంది. తమో గుణం అంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, కేవలము తిండి, నిద్ర, మరి ఇవి తప్ప ఇంక వేరే ధ్యాసే ఉండదు. ఆ తమోగుణ జన్మల్లో ఆ తమోగుణ లక్షణాలు ఉన్న ఆత్మకి కానా పీనా సోనా, చక్కగా తినడం, పడుకోవడం, నిద్రపోవడం, పొద్దున్నే లేవటం, మళ్ళీ అంతకు మించి వేరే ఏమీ లేదు ఆత్మకి ప్రాధాన్యత. మరి కొన్ని వందల జన్మలు తమోగుణ జన్మలు ఎత్తిన తర్వాత ఆ తమోగుణ స్థితిని దాటి రజోగుణ స్థితికి వస్తుంది ఆత్మ. తమో గుణాన్ని దాటి 1వ క్లాస్ నుంచి 2వ క్లాస్కి ఎలాగైతే మారుతుందో ఆత్మ తన గుణాన్ని మార్చుకుంటుంది. తమో గుణం నుంచి కొద్దిగా బయటకు వచ్చి రజోగుణంలోకి ప్రవేశిస్తుంది. ఈ రజోగుణంలో ఆత్మ యొక్క లక్షణం ఏమిటంటే అందరి మీద ఆధిపత్యం చేయాలా, అందరినీ తన మాట వినేటట్టుగా చేసుకోవాలా, అందరూ తన మాటే అనుసరించాలా, నా మాటే నెగ్గాలి. ఆ అధికార దాహం అనేది ఆ రజోగుణంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రజోగుణ ఆత్మ ఎప్పటికీ కూడా ఇతరులని తననే అందరూ అనుసరించాలి, కానీ ఇతరుల మాటని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తన మాటే అందరూ వినాలి అనే ఒక అధికారంతో, అహంకారంతో జీవిస్తూ ఉంటుంది. ఈ తమో గుణంలోనూ ఈ రజోగుణంలో కూడా ఈ ఆత్మ కష్టాలు, నష్టాలు, జీవితంలో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, బాధలు, ఇతరుల నుంచి అవమానాలు, మానాలు, గౌరవాలు, అగౌరవాలు అన్నిటినీ అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అనుభవించి చిట్ట చివరికి బాగలేదు, అందరూ నన్ను అసహించుకుంటున్నారు, నేను మరి మార్పు చెందాలి, నేను అందరికీ ఇప్పటి వరకు కూడా చాలా దుర్మార్గం, మంచి పనులు చేయలేదు, చెడు పనులు చేశాను, అందరూ నన్ను దుష్టుడని అంటున్నారు, అందరూ నన్ను చెడ్డవాడుగా అనుకుంటున్నారు, నా వలన ఎవరికి ప్రయోజనం కలగలేదు, అందరికీ హాని చేశాను అని ఎంతో వేదన పడి, ఎంతో మరి బాధపడి చివరికి ఈ జీవితం వద్దు, నాకు ఒక ఉన్నతంగా జీవించాలి, ఒక
మంచి మంచి పనులు చేయాలా, అందరికీ మంచిని చేద్దామని నిశ్చయించుకుంటుంది. అది సత్వగుణంలోకి రావటం అనేది. ఎప్పుడైతే సత్వగుణం తనలో ప్రేరణ జరుగుతుందో, ఆ సత్వగుణంలోకి ప్రవేశించగానే మంచివాడైపోవాలి. ఇప్పటి వరకు కూడా ఇక అయిపోయింది ఏదో అయిపోయింది. తిట్టుకున్న వాళ్ళు తిట్టుకున్నారు. బాధ పెట్టిన వాళ్ళని బాధ పెట్టాను. ఇంతటితో దీన్ని ఫుల్ స్టాప్ పెడదాము. ఒక మంచి మనిషిగా బతుకుదాం అని నిర్ణయించుకోవటం అనేది జరుగుతుంది. అంటే సత్వగుణంలోకి ప్రవేశించటం ద్వారా యోగ పరంపర అనేది మొదలవుతుంది మిత్రులారా. యోగ పరంపర అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సత్వగుణ ప్రారంభమైనప్పుడు, ఒక మనిషిలో సత్వగుణం అనేది మరి తనలో కలిగినప్పుడు, ఆ సత్వగుణ ప్రేరణ కలిగినప్పుడు అప్పుడు యోగ పరంపర అనేది మొదలవుతుంది. మిత్రులారా, ఒక ఉదాహరణ చెప్తాను ఈ సందర్భంగా. కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. అతను ఎంతో మానసిక వేదన, ఒత్తిడి వలన ఇబ్బంది పడుతూ, అనేక రకాల మానసిక ఇబ్బందులు పడుతూ, బాధపడుతూ డాక్టర్ల చుట్టూ తిరిగి, హాస్పిటల్ చుట్టూ తిరిగి, సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళి, సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి అన్నీ అయిపోయి చివరికి నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకంటే ధ్యానం దగ్గరికి. ఈ ధ్యానం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ధ్యానం గురించి, సార్ మీరు ధ్యానం గురించి నాకు చెప్పండి అన్నారు. అసలు నువ్వేం చేస్తావయ్యా అన్నాను. నేను ఒక వంట మాస్టర్ని. నేను ఎక్కువగా జంతువులను చంపి మాంసాహారం వండుతాను అన్నాడు. అప్పుడు వెంటనే నేనేం చెప్పానంటే, నువ్వు నువ్వు ఈరోజు ఈ బాధ అనుభవించడానికి కారణము నువ్వు చేసే పనే. వెంటనే ఈ క్షణమే నువ్వు ఆ పని గనక మానుకుంటే నేను ధ్యానం గురించి చెబుతా. లేకపోతే నేను చెప్పిన ఉపయోగం ఉండదు. నువ్వు ఆ మాట నాకు ఇచ్చినట్టయితే, నువ్వు ఈ రోజు నుంచి నేను మాంసాహారం వండటము, తినటము అన్నీ మానుకుంటాను అని గనక నువ్వు నాకు హామీ ఇచ్చినట్టే నేను ధ్యానం గురించి నీకు చెప్పడానికి ఓకే అని చెప్పానన్నమాట. అప్పుడు అతను సరే సార్ నేను మానుకుంటాను, చెప్పండి అన్నాడు. అప్పుడు నేను అతనికి ధ్యానం గురించి చెప్పడం మొదలైంది. కళ్ళు మూసుకొని శ్వాసను గమనించు అని చెప్పాను ఫోన్లోనే. అతను మన దగ్గర రావడానికి కూడా కరోనా టైంలో రాలేకపోయాడు. కొన్ని ఆంక్షలు ఉండటం వల్ల నర్సాపేట చుట్టుపక్కలంతా కూడా ఎటువైపు కూడా జనాన్ని వెళ్ళనీయకుండా ఆంక్షలు విధించడం వల్ల పోలీసు వారు రాలేకపోయాడు. అయితే మరి అతను వెంటనే మాంసాహారం తినడం మానేశాడు. ఎక్కడ ఫంక్షన్లు వచ్చినా, తన కుటుంబంలో మరి బంధువులు ఎక్కడన్నా ఫంక్షన్లు వచ్చినా కూడా మాంసాహారం తినకుండా కేవలం అన్నము, పప్పు, సాంబారు తిని, మజ్జిగన్నం తిని బయటకు వస్తున్నాడు. అందరూ అడుగుతున్నారు, ఏంటయ్యా నువ్వు ఇలా ఉంటావు, ఏంది తింటే బలమే వస్తుంది, నువ్వు ఇవన్నీ తింటే అసలైంది తినకుండా అని అడిగినా కూడా నా వల్ల కాదు, నాకొద్దు అని చెప్పి చిన్నగా వాళ్ళకి చిన్న క్లుప్తంగా వివరించి వెంటనే అతను దాని నుంచి బయటకు వచ్చాడు. ఈరోజు అతను దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. మాంసాహారం పూర్తిగా వదిలేశాడు. మాంసాహారం వంటకాలు కూడా మానేసి ఈ విజయదశమి రోజు శాకాహార భోజనశాల అనేది నర్సరావుపేట పట్టణంలో మరి విజయదశమి రోజున ప్రారంభించుకున్నాడు మిత్రులారా. అంటే ఇది యోగ పరంపర. ఇది అంటే ఇప్పటి వరకు ఎన్నో చెడు పనులు చేశాడు, ఎంతో మందికి క్షోభ పెట్టాడు, ఎన్నో ఆత్మలకు క్షోభ పెట్టాడు, ఎన్నో జీవనలను కోసి చంపి వండాడు. ఆ క్షోభను అనుభవించాడు కూడా. మానసికంగా ఆ క్షోభను అంతా కూడా అనుభవించాడు. అలాగే ఈ ఆత్మ తమోగుణ జన్మలు, రజోగుణ జన్మల నుంచి విముక్తి చెంది ఇక నేను మారాలి, నేను మంచివాడిగా ఉండాలి, ఇప్పటి వరకు నేను చాలా చెడు పనులు చేశాను, నేను ఎంతో మంది జంతువులు చంపి తిన్నాను, వండాను, ఇవన్నీ చేశాను, కాబట్టి నాకు మరి ఈ పాడు జీవితం, ఈ దుఃఖ జీవితం వద్దు, ఈ దుఃఖభాజనమైన జీవితం వద్దు, నాకు దీనికి ఫుల్ స్టాప్ పెడదాము, మరి సుఖమైన జీవితం, ఆనందమైన జీవితం అన్ని అనుభవిద్దాము అని చెప్పి అతను నిర్ణయించుకొని ఈరోజు ఈ యొక్క శాకాహార భోజనశాల, మరి మేము చాలా తక్కువ రేటుతో అద్భుతమైన శాకాహార భోజనశాలని ఈరోజు ప్రారంభించుకున్నాడు మిత్రులారా. అలాగే మరి ఈ యోగ పరంపరలోకి వచ్చిన సత్వగుణంలోకి వచ్చిన ఆత్మ, ఆ ఆత్మ యొక్క లక్షణాలు మొట్టమొదటి ఇక్కడ ఈ యోగ పరంపరలో మనకి
ముఖ్యంగా మనకి 5 కాన్సెప్ట్లు ఉంటాయి మిత్రులారా. ఒకటి, ఇక్కడ యోగము అంటే కలయిక. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగం, ఈ 4 ఉన్నాయి. కర్మయోగం అంటే మనం చేసే పనులు. భక్తి యోగం అనేది వాస్తవానికి లేదు, కానీ సమాజంలో అది వాడుకలో ఉంది. భక్తి యోగం అనేది యోగమే కాదు, అది భక్తి అనే పేరుతో అది నడుస్తూ ఉంది. దాన్ని పూర్తిగా మనం ఈ ఈ టాపిక్లోంచి దాన్ని తీసేద్దాం. ఇప్పుడు ఉన్నాయి 3 కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగం. కర్మయోగంలో 2 స్టెప్లు ఉన్నాయి, పార్ట్ 1, పార్ట్ 2. జ్ఞానయోగంలో కూడా 2 స్టెప్లు ఉన్నాయి, పార్ట్ 1, పార్ట్ 2. రాజయోగంలో ఒకే ఒక స్టెప్ ఉంది మిత్రులారా. మొట్టమొదట ఆత్మ యొక్క దశ, ఈ సత్వగుణంలోకి ప్రవేశించిన ఆత్మ కర్మయోగం మొదటి దశలోకి ప్రవేశిస్తుంది. ఈ కర్మయోగం మొదటి దశలో 4 స్టెప్లు ఉంటాయి. ఆ 4 స్టెప్పులు ABCD అనుకుందాం. కర్మయోగంలో మొదటి దశ ఏంటంటే, అంటే ఇది ఏ. అక్కడ ఏం చెప్తుంది? నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయొద్దు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం ఎవరికి హాని మాత్రం చేయొద్దు. అది ఏ మొదటి స్టెప్. అది నెక్స్ట్ బి. కర్మయోగంలో బిలోకి వచ్చేసరికి అన్ని మంచి పనులే చెయ్యి. కర్మయోగం బిలోకి వచ్చేసరికి అన్ని మంచి పనులే చెయ్యి. నెక్స్ట్ కర్మయోగములో సిలోకి వచ్చేసరికి ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి. ఆ చేసే పనులు, మంచి పనులు కూడా ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి. అంటే నేను ఒక ఆయనకి భోజనం పెట్టాను, అన్నదానం చేశాను, నాకు పుణ్యం వస్తుంది. వస్త్రదానం చేశాను, నాకు పుణ్యం వస్తుంది. అంటే ఈ ఆశించడం అనేది లేకుండా, ప్రతిఫల ఆపేక్ష లేకుండా చెయ్యి అనేది మూడో మెట్టు. అది మొదటి మెట్టు, చెడు మాత్రం చేయొద్దు. చేతనైతే మంచి చేయి, లేదంటే గమ్మునుండు. రెండో మెట్టు బి. అన్ని మంచి పనులే చేద్దాం. సి. మంచి పనులు చేస్తూ ఉండు, కానీ ఫలితాన్ని ఆశించకు. నాకు పుణ్యం వస్తుంది, పుణ్యం మూటలు నా నెత్తి మీదకి వస్తున్నాయి, ఎంతో పుణ్యం చేసుకుంటున్నాను అనే భావన అనేది లేకుండా చెయ్యి. అది సి. నెక్స్ట్ మరి 4వ మెట్టు డి. కర్మయోగంలో 4 దశలు ఉన్నాయి, ABCD. ఆ ఏలో మనం మొట్టమొదట చెడు పనులు చేయడం ఆపేస్తాము, మంచి పనులు చేయాలని నిశ్చయించుకుంటాము. బిలోకి వచ్చేసరికి అన్ని మంచి పనులు చేయడం ప్రారంభిస్తాము. సిలోకి వచ్చేసరికి మంచి పనులు కూడా చేయడంలో కూడా ఫలితాన్ని ఆశించకుండా చేస్తాము. డిలోకి వచ్చేసరికి నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా చేయడం అనేది 4వది. నేను చేస్తున్నాను, నేను ధ్యానం చెప్తున్నాను, నేను ప్రచారం చేస్తున్నాను, ఈ నేను అనేది లేకుండా నా చేత జరుగుతుంది అనే ఒక భావన అనేది ఉంటుంది. కానీ నేను చేస్తున్నాను అనేది, ఆ నేను అనే దాన్ని ఉపయోగించకుండా, మనసులో కానీ మాటలో కానీ ఆ నేను అనే దాన్ని పూర్తిగా విసర్జించి, నేను చేస్తున్నాననే భావన లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించడము. ఇది కర్మయోగంలో మొదటి దశ. ఇలా చేయడం ప్రారంభించిన తర్వాత ఈ దశలో ఉన్న వ్యక్తికి జ్ఞానయోగం అనేది సిద్ధిస్తుంది. జ్ఞానయోగంలో మొదటి దశ సిద్ధిస్తుంది. ఆ జ్ఞానయోగంలో మొదటి దశ ఎలా ఉంటుందంటే, అక్కడ ఈ కర్మయోగము చివరి 4వ దశ ఏదైతే ఉందో, కర్తవ్య భావన లేకుండా పనులు చేయటము, ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడ సత్సంగాలు జరుగుతాయి, ఎక్కడ మరి సువార్త శుభాలు జరుగుతాయి, ఎక్కడ భగవద్గీత గీతా యజ్ఞాలు జరుగుతాయి అని చూస్తూ ఉంటాడు, ఎక్కడ ప్రవచనాలు జరుగుతాయి అని చెప్పి చూస్తూ ఉంటాడు. ప్రవచనాలు ఎవరైనా చెప్తే వినాలని చూస్తూ ఉంటాడు.
మరి అప్పటి వరకు వినడానికి అతనికి ఆసక్తి లేదు. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని వినడానికి అతను ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అంటే కాబట్టి అనేక జన్మల తర్వాత బహూనాం జన్మనామంతే జ్ఞానమా మాం ప్రపంచతే అన్నట్టుగా భగవద్గీతలో అనేక జన్మల తర్వాత కానీ జ్ఞానాన్ని వినడానికి అంగీకరించడు. వెంటనే వినడానికి అవకాశం లేదు. బహూనాం జన్మనామంతే అనేక జన్మల తర్వాత కానీ ఈ జ్ఞానాన్ని వినడానికి ఇష్టపడతాడు. కాబట్టి అక్కడ ఆ భగవద్గీత ప్రవచనం వింటాడు, ఆ గీతా యజ్ఞంలో వెళ్తాడు, అక్కడ ధ్యానం క్లాస్ చెప్తుంటే ధ్యానం క్లాస్ని వినటానికి వస్తాడు. విని అక్కడ శ్రవణం ఈ శ్రవణం చేస్తాడు. చక్కగా ధ్యానం ఎలా చెప్తున్నారు, ధ్యానం అంటే ఏంటి, శ్వాసని గమనించడం ఎలాగని చెప్తున్నారు. మరి మరి ఇప్పటి వరకు కూడా తాను శరీరం అనుకుంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెప్తున్నారు. అదే భగవాన్ రమణ మహర్షి ఆయన అరుణాచలం కొండ మీద ఆశ్రమంలో ఉన్నప్పుడు మరి కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఆయన కలిసినప్పుడు ఆయన ఒక ప్రశ్న వేసేవాడు, నువ్వెవరు అని. ఈ నువ్వెవరు అనే ప్రశ్న అది జ్ఞానానికి సంబంధించిన ప్రశ్న. నువ్వెవరు, నీ పేరు కాదు, నీ ఊరు కాదు, నిన్ను నువ్వు తెలుసుకో. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం అంతమేవచ. అది భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన నువ్వెవరు అని అర్జునుడు కృష్ణుని ప్రశ్నించినప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం ఏంటంటే అహం ఆత్మ గుడాకేశ, అర్జున నేను ఆత్మని, సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ అంతమేవచ. అంటే ఈ సృష్టి ఆదిలో ఉన్నాను, మధ్యలో ఉన్నాను, అంతంలో కూడా ఉంటాను. నేను అంతము లేని ఎప్పటికీ ఉండే శాశ్వతమైన ఆత్మ పదార్థాన్ని, ఆత్మస్వరూపాన్ని అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అహం ఆత్మ, అహం అంటే నేను, ఆత్మ అంటే నేను ఆత్మని అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జ్ఞానం ప్రకరణంలో మొదటి దశలో శ్రవణం చేస్తాడు, ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటాడు. ఓహో నేను శరీరం కాదు ఆత్మనా అని వింటూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ మాటను విన్నాడో అట్లాగే ఈ సృష్టిలో భూలోకం ఒక్కటే కాదు, అనంతమైన లోకాలు, కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాదు ఈ ఒక్కటే జన్మ కాదు, అనేక జన్మలు ఉన్నాయి నాయన నీకు అంటున్నాడు. ఈ ఒక్కటే జన్మ కాదు, ఎన్నో జన్మలు నువ్వు ఎత్తావు, ఎన్నో మానవ జన్మల్లో ఉన్నావు, అంతకుముందు జంతు జన్మల్లో ఉన్నావు. కాబట్టి అంటే ఈ ఒక్కటే ఇది మొదలు కాదు. అందుకే మానవ అంటే మా అంటే మనకు, నవ అంటే కొత్త కాదు, మనకి ఈ భూమి కొత్త కాదు. అనేక సార్లు మనం ఇక్కడికి వచ్చాము, అనేక సార్లు అనేక మార్లు మనము ఈ భూమిని సందర్శించాము ఇప్పటికే. కాబట్టి ఈ సత్యాన్ని, ఈ జ్ఞాన ప్రవచనాన్ని వింటాడు. అనేక జన్మలు ఉన్నాయి మనకి, మనం శరీరము కాదు, శరీరంలో నివసిస్తున్న ఆత్మని అని, ఈ సృష్టిలో అనంతమైన కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని, ఇటువంటి అద్భుతమైన ఈ జ్ఞానాన్ని తను మొట్టమొదటిసారిగా, అందుకే మనం ధ్యాన ప్రవచనానికి వచ్చినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అంటాం. ఓహో ఇదేదో కొత్తగా ఉంటుందా ఆయనకి, గాడ్స్, నేను దేవుణ్ణి ఏంటి, ఈయన దేవుడు అంటాడు నన్ను. అతిథి గారు అంటాడు మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తున్నప్పుడు మనందరికీ సందేహం వస్తూ ఉంటుంది, నిజంగా మనం దేవుళ్ళమా అని. కానీ మొట్టమొదట వింటాం మనం ఆ మాటని, ముందు వినటం జరుగుతుంది. మై డియర్ గాడ్స్ అనే సంబోధనని మొట్టమొదట వింటాం. దాన్ని మనం అంగీకరించకపోయినప్పటికీ కూడా దాన్ని వినటం అనేది జరిగి తీరుతుంది. కాబట్టి మనము శరీరంలో ఉంటున్న ఆత్మలమై మనం అనేక జన్మలు ఇక్కడికి వచ్చాము, అనేక సార్లు వచ్చాము. అలాగే ఈ భూలోకం ఒకటే కాదు, ఈ సృష్టిలో అనేక లోకాలు ఉన్నాయి. అలాగే మనము దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవుళ్ళమి. ఇటువంటి ఈ సత్యాన్ని అంతా కూడా మొట్టమొదటిసారిగా మనము వింటాం, ప్రవచనాన్ని వింటాం. భగవద్గీతలో మరి బైబిల్లో కూడా అక్కడ ఏం చెప్తారు, దేవుని ధర్మంలో జీవించండి, మీరంతా తెలుసుకుంటారు. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటియస్నెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఎల్స్ యాడెడ్ అంటూ యూ.
నువ్వు దేవుని ధర్మంలో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీకు అన్ని సమకూరుతాయి అంటాడు యేసుప్రభు. అంటే ఇక్కడ దేవుని ధర్మం ఏంటి? దేవుడు ఏం చేస్తాడు? ఆ క్రీస్తు ఏం చేసేవాడు? ఆ దుర్గామాత ఏం చేస్తుంది? ఆ యొక్క పరమశివుడు ఏం చేస్తున్నాడు? ఆ ఆదిశంకరాచార్యులు ఏం చేశాడు? మరి వీళ్ళందరూ ఏం చేశారంటే ధ్యానం చేశారు. ఆ దివ్య ధర్మం, దేవుని ధర్మం ఏంటంటే ధ్యాన ధర్మము. అది చేసినట్లయితే నీకు కావాల్సినవి, రావాల్సినవన్నీ వస్తాయి అని మొట్టమొదటిసారి వింటాడు. ఈ ప్రవచనాన్ని శ్రవణం చేసి మొట్టమొదటిసారిగా విన్నప్పుడు దాన్ని పదే పదే తనలో తాను మనసులో మననం చేసుకుంటా ఉంటాడు. ఆ విన్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటా ఉంటాడు. దాన్ని మననం అంటారు మిత్రులారా. ఫస్ట్ వింటాడు. సెకండు విన్న వాటిని వదిలేయకుండా తన మనసులో వాటిని రిపీట్ చేసుకుంటా ఉంటాడు. విన్నది మరొకసారి గుర్తు చేసుకుంటా ఉంటాడు. నెమరు వేసుకుంటా ఉంటాడు. అది మననం. మరి ఎప్పుడైతే తనను వినటం తర్వాత మననం చేసుకుంటా ఉంటాడో నిధిధ్యాసనం. అంటే వాటిని ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయాలని చూస్తూ ఉంటాడు. అంటే ప్రాక్టికల్‌గా దాన్ని మరి ఆచరణలు చేయాలనే ఆలోచనలో ఉంటాడు. ఆచరించడానికి సిద్ధమవుతాడు. శ్రవణము, మననము, నిధిధ్యాసనం, నాలుగోది సాక్షాత్కారం. ఎప్పుడైతే తన భావన నేను శరీరం కాదు ఆత్మని అనే భావన జరుగుతూ ఉంటుందో ఆ ఆత్మతత్వం అనేది కొద్దో గొప్ప తన లోపలికి రావడం జరుగుతుంది. ఆ లోపలికి ప్రవేశించిన ఆత్మతత్వం కొద్దిగా మెల్లిగా అక్కడ దాన్ని సాక్షి అవుతాడు. తానే అది అయిపోతాడు అనమాట. అంటే ఇది ఒక్క రోజులో రాదు, ఒక్క జన్మలో రాదు మిత్రులారా. ఈ యొక్క జ్ఞాన ప్రకరణములో మొదటి దశ, రెండో దశ, మూడవ దశ శ్రవణానికి కొన్ని జన్మలు, మననానికి కొన్ని జన్మలు, నిధిధ్యాసానికి కొన్ని జన్మలు, సాక్షాత్కారం అవడానికి మరికొన్ని జన్మలు పడతాయి మిత్రులారా. కేవలం ఇదంతా కూడా ఈ జ్ఞానంలో మొదటి దశ, ఫస్ట్ స్టేజ్ అనేది ఒకే జన్మలో అయిపోదు. కొన్ని వందల జన్మలు పడుతుంది ఈ దశ దాటడానికి. కాబట్టి ముందు మొట్టమొదటిగా వింటాడు, సత్యాన్ని వింటాడు. తర్వాత దాన్ని నెమరు వేసుకుంటాడు. అంటే దాన్ని మననం చేస్తుంటాడు. తర్వాత దాన్ని ఆచరించడానికి ట్రై చేస్తాడు. తర్వాత దాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఈ 4 దశ మనం ఈ 4 మాటల్లో చెప్పాము. కానీ అక్కడ కనీసం ఒక్కొక్క స్టేజ్ దాటడానికి కనీసం 100 జన్మలు పడుతుంది. లేదా 50 జన్మలు పట్టొచ్చు. ఆ యొక్క ఆత్మ యొక్క స్వేచ్ఛను బట్టి, దాని యొక్క ఇష్టాన్ని బట్టి, దాని యొక్క శ్రద్ధను బట్టి ఆ జన్మల సంఖ్య అనేది వేరియేషన్ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి జ్ఞాన ప్రకరణము ఫస్ట్ కర్మయోగంలో మొదటి దశ వచ్చేసింది. తర్వాత కర్మయోగం మొదటి దశ అయిపోయిన తర్వాత జ్ఞానయోగంలో మొదటి దశలోకి వచ్చాడు. తర్వాత జ్ఞానయోగం మొదటి దశ వచ్చిన తర్వాత రాజయోగంలోకి వస్తాడు మిత్రులారా. అప్పుడు మొట్టమొదటి ధ్యానంలోకి రావడం జరుగుతుంది. అప్పుడు ధ్యానంలోకి వస్తాడు. నేను ధ్యానం తెలుసుకోవాలి. ఎక్కడ నేర్పుతారు ధ్యానము? ఎవరు నేర్పుతారు? వాళ్ళ దగ్గరికి కలవాలి నేను. కాబట్టి నేను ఆత్మని అనే అనుభూతి నిజంగా నేను అనుభవపూర్వంగా తెలుసుకోవాలి. ఈ సృష్టిలో కోట్ల లోకాలు ఉన్నాయని అనుభవపూర్వంగా తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ధ్యానం అనేది ముఖ్యం. ధ్యాన యోగం అదే రాజయోగం. అన్ని యోగాల్లోకెల్లా రారాజు అయినది రాజయోగం అన్నాము. అందుకే కింగ్ ఆఫ్ ఆల్ యోగాస్ ఈజ్ నథింగ్ బట్ రాజయోగ, దట్ ఈస్ మెడిటేషన్. రాజయోగం అంటే ఏమీ కాదు మిత్రులారా, ధ్యాన యోగమే రాజయోగం. మహారాజును చేసే యోగం అది. బికారి వాడిని కూడా మహారాజుగా చేసే యోగం అది రాజయోగం. అంటే భౌతికంగానే కాదు, ఆత్మపరంగా. అందుకే పత్రిసార్ అంటాడు, కూటికినే పేదను గుణములలో పెద్దను అంటాడు. అది నాదారి ఏడారి పాటలో వస్తుంది. కూటికినే పేదను గుణములలో పెద్దను, సంకల్పమే నాకు బలం, సాహసమే నాకు ధనం, ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు, అంతవరకు నేనొక నిరంతర సంచారి, అంతవరకు నేనొక నిరంతర సంచారి,
నా దారి ఎడారి, నా పేరు బికారి. నా దారి ఎడారి, నా పేరు బికారి. మనసున్న చోట మజిలి, కాదన్న చాలు బదిలి. నా దారి ఎడారి, నా పేరు బికారి. మిత్రులారా, ఒకసారి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు నేను పొందిన అనుభవం, ఒక పేపర్ తీసుకున్నాను, గా బయటకు వచ్చాను, సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఒక పెన్ను పేపర్ పట్టుకొని రాసింది మొట్టమొదటిసారి. ఆ పేపర్ మీద ఏమి రాసుకుంది అంటే, నా దారి ఎడారి, నా పేరు బికారి అని రాసుకుంది. మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఒక ఆత్మ జ్ఞానికి, ఒక యోగికి భౌతిక ప్రపంచము శూన్యమే. నా దారి ఎడారి, నా పేరు బికారి. తనకు అంటూ ఏమి ప్రత్యేకత ఉండదు, నేను అనేది ఎక్కడా ఉండదు. కాబట్టి ఇది ఒక యోగి యొక్క మరి ఆ పరాకాష్ఠ అన్నమాట. ఆయన యొక్క వ్యక్తిత్వం ఇలా ఉంటుంది అని. కాబట్టి ఈ ధ్యాన యోగంలోకి వచ్చిన అప్పుడు, మొట్టమొదట ధ్యానంలోకి వచ్చినప్పుడు మనం ఇక్కడ కూడా 4 దశలు ఉంటాయి ధ్యాన యోగంలో. ఫస్ట్ చేతుల్లో చేతులు పెట్టుకోండి, వేళ్ళల్లో వేళ్ళు కలపండి, కళ్ళు 2 మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటాం. మన దగ్గరకు వచ్చిన వాళ్ళని మొట్టమొదటి మనం ఏం చెప్తామంటే, వేళ్ళల్లో వేళ్ళు పెట్టండి, కళ్ళు 2 మూసుకోండి, శ్వాసని గమనించండి అంటాం. వాళ్ళు శ్వాసని గమనించటము ఎలాగో ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేయగా కొన్ని రోజులకి ఆ శ్వాసని గమనించడం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మరి శ్వాసను గమనించిన తర్వాత ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టామో అప్పుడు మనసు శూన్యం అవుతుంది. అక్కడ మనోశూన్యత అనేది యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే ఆ చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ఆలోచనలు అనేవి శూన్యం అవుతాయో, ఆ 0 స్టేజ్లోకి, ఆ శూన్య స్థితిని చేరుకుంటాడో, అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి ఆవాహన జరుగుతుంది. ఆ విశ్వమయ ప్రాణశక్తి లోపలికి ఆవాహన జరిగినప్పుడు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అనేక జన్మల కర్మలన్నీ కూడా, ఆ చెడు కర్మల ఫలితం అంతా కూడా ఆ నాడీ మండల శుద్ధితో మొత్తం కూడా శుద్ధి జరుగుతూ ఉంటుంది. నాడీ మండలం అంతా కూడా ఆ చెడు కర్మలన్నీ కూడా ప్రక్షాళన జరుగుతాయి అక్కడ. కాబట్టి మొట్టమొదటి ధ్యానంలోకి వచ్చినప్పుడు నొప్పులు వస్తుంటాయి, రకరకాల నొప్పులు. అంటే ఒక తల్లి ఒక పండంటి శిశువుని మరి ప్రసవించడానికి ఎలాగైతే ఆ ప్రసవ వేదన పడుతుందో, ఒక సాధకుడు కూడా అలాంటి వేదన పడతాడు, ప్రసవ వేదన లాగా. అలాంటి నొప్పులు వస్తాయి, వాటిని భరించాలి మిత్రులారా. దాన్ని ఆదిశంకరాచార్యులు అంటాడు, తితీక్ష అంటాడు. తితీక్ష అంటే భరించాలి, ఓర్చుకోవాలి. నొప్పులు వచ్చినాయి కదా అని ధ్యానంలోంచి పారిపోకూడదు, నొప్పులు వచ్చినాయి కదా అని ధ్యానం మానేయకూడదు. అలాగే సహనమే ప్రగతి, సమయమే సాధన. సమయాన్ని కేటాయించుకొని సాధన చేస్తూనే ఉండాలా. సహనంతో ఆ నొప్పుల్ని, వాటిని అనుభవిస్తూనే ఉండాలి. వాటిని అనుభూతితో మరి ఆస్వాదించి యాక్సెప్ట్ చేయాలి. వాటిని అంగీకరించాల్సిందే, తప్పదు. ఎందుకంటే అవి మన యొక్క పూర్వజన్మల యొక్క కర్మల యొక్క ఫలితం. అది నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అందుకే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నారు. పూర్వజన్మ కృతం పుణ్యం భోగ రూపేణ లభ్యతే అన్నారు. పూర్వజన్మలో చేసిన పాపకర్మలన్నీ కూడా వ్యాధుల రూపంలో వస్తున్నాయి. పూర్వజన్మలో చేసిన పుణ్యాలన్నీ కూడా భోగం రూపంలో, మరి ఆ సంపద రూపంలో, అనేక భోగాల రూపంలో మరి మనకు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పాపకర్మ, ఆ చెడు కర్మ ప్రక్షాళన జరుగుతుంది నాడీ మండల శుద్ధిలో. మొట్టమొదటి ఈ ధ్యానయోగంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే శ్వాస మీద ధ్యాస. రెండో స్టెప్ వచ్చేసరికి చిత్తవృత్తి నిరోధము. మూడో స్టెప్ వచ్చేసరికి నాడీ మండల శుద్ధి. ఈ నాడీ మండల శుద్ధి జరిగి ఆ నొప్పుల్ని మరి కష్టమైన నష్టమైన వాటిని అనుభవించి ముందుకెళ్ళాలి. ఆ నొప్పులు దాటితేనే కానీ మనకి ఆ తల్లి ఆ ప్రసవ వేదనని అనుభవిస్తేనే కానీ శిశువు జన్మించదు. అలాగే ఈ ధ్యానంలో ఈ నాడీ మండల శుద్ధి, దీన్నే కుండల్ని పెయిన్స్ అంటాము.
ఈ కుండల్ని మరి పెయిన్స్‌ని మనం మరి వాటిని అనుభవిస్తే గాని మరి అద్భుతమైన ఫలితం మనకి రాదు. ఏంటి అద్భుత ఫలితం అంటే దివ్య చక్షు మూడో కన్ను తెచ్చుకోవడము, ద్రష్ట కావడము, ఋషి కావడము. కాబట్టి ఈ మూడో కన్ను తెరుచుకోవడం అనేది జరుగుతుంది. మొట్టమొదట ధ్యానయోగంలో 4 దశలున్నాయి. మొట్టమొదట శ్వాస మీద ధ్యాస పెడతాము. ఆలోచనలు వస్తుంటాయి. మళ్ళీ మళ్ళీ కట్ చేస్తాము. మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉంటాం. అలా కొన్ని రోజులు, కొన్ని నెలలు చేస్తాం. లేదా కొన్ని సంవత్సరాలు చేస్తాం. వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క శ్రద్ధను బట్టి. ఒకరోజు కొన్ని రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే దాన్ని దాటి మరి యొక్క మనం ఆ యొక్క చిత్తవృత్తి నిరోధంలోకి వస్తారు. అది అందరికీ ఒకే విధంగా ఉండదు. ఆ చిత్తవృత్తి ఇంకా చాలా మంది ధ్యానం చేస్తూ నాకు ఆలోచన తగ్గటం లేదు అంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాలైనా కూడా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి అంటారు. అంటే మరి ఆ యొక్క చిత్తవృత్తి నిరోధం అనే దశ దాటలేదన్నమాట వాళ్ళు. అంటే ఆలోచనలోని ఆ చిత్తవృత్తిని నిరోధించడం అనేది అక్కడ మనోశూన్యత అనేది ఇంకా పూర్తి వాళ్ళకి కలగలేదు. కాబట్టి అది చేయగా ప్రాక్టీస్ దీనికి మించి వేరే సీక్రెట్ ఏమి లేదు. దానికి ప్రాక్టీసే సీక్రెట్. చేయగా శ్రద్ధగా చేయగా అప్పుడు మనం ఆ మనోశూన్యత నుంచి బయటకొచ్చి ఆలోచనారహిత స్థితిని పొందిన తర్వాత మన లోపలికి విశ్వమయ ప్రాణశక్తి ఆకాశగంగా ప్రవాహం మొదలవుతుంది. శివుడి నెత్తి మీద గంగమ్మ ఉంది అంటాం. శివుడి యొక్క రెండవ భార్య గంగాదేవి అంటాం. ఆకాశగంగా ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ ఫ్రెండ్స్. ఆ కాస్మిక్ ఎనర్జీ మన భౌతిక శరీరం లోపలికి దాని ప్రవాహం మొదలవుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ మన శరీరం లోపలికి ప్రవేశించినప్పుడు మనకి శరీరంలో రకరకాల సిమ్టమ్స్ మనకి సెన్సేషన్ మనకి అనిపిస్తూ ఉంటుంది. అనిపించినప్పుడు మనకి కొంతమందికి పెయిన్స్ వస్తాయి. ఆ పెయిన్స్ కూడా కొంతమంది వెన్నుపూస పెయిన్, భాగంలో శరీరంలో అనేక భాగాల్లో నొప్పులు వస్తాయి. ముఖ్యంగా వెన్నుపూస భాగంలో అది కుండలిని యాక్టివేషన్కి అది మూలమైంది. కాబట్టి ఆ వెన్నుపూస భాగంలో ఎక్కువగా నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ నొప్పిని భరించాల, సాధన మాత్రం ఆపకూడదు. నాడీ మండల శుద్ధి అయిపోయిన తర్వాత దివ్యచక్షు ఉత్తేజితం అవుతుంది మిత్రులారా. ఎప్పుడైతే ఆ నాడీ మండల శుద్ధి సమాప్తం అవుతుందో, పూర్తి అవుతుందో, కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మనకి మూడో కన్ను అంటే ఈ పాల భాగంలో ఇక్కడ మనం ధ్యానం చేసేటప్పుడు దివ్యమైన ఇదే సుదర్శన చక్రం అంటారు దీన్ని, ఆజ్ఞా చక్రం. మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో ఈ ప్రదేశాన్ని సుదర్శన చక్రము, ఆజ్ఞా చక్రం అంటాం. అక్కడ అనేక రకాల అద్భుతమైన దృశ్యాలు కనపడతాయి. నేను కర్నూలులో మొట్టమొదటి పిరమిడ్ ఉంది, బుద్ధా పిరమిడ్. నేను అక్కడికి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు నాకు ఒక దృశ్యం కనపడింది. ఏమిటి ఆ దృశ్యం అంటే యేసు ప్రభు కనపడ్డాడు. ఇదేంటి, నేను హిందువును కదా, యేసు ప్రభు. ఇక్కడ ఆధ్యాత్మికతలో మతం లేదు, సర్వం ఒక్కటే, జ్ఞానం అంతా ఒకటే, సత్యమేవ జయతే, సత్యం ఒక్కటే మిత్రులారా. ఇది మనం తెలుసుకుంటాం. ఈ యోగ పరంపరలో ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ మనలో పరివర్తన జరుగుతూ ఉంటుంది, జ్ఞాన పరివర్తన. ఒక్కొక్క అంశాన్ని మనం తెలుసుకుంటూ మనలో ఉన్న అజ్ఞానం అనేది తొలగిపోయి ఒక్కొక్క రెక్క విచ్చుకుంటూ ఉంటుంది, ఎన్లైటన్ అవుతూ ఉంటాం. ఒక్కొక్క స్టెప్లోంచి 1 నుంచి 2, 2 నుంచి 3 అట్లా స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి ఈ దివ్యచక్షు ఉత్తేజితమైనప్పుడు కొండలు, నదులు, లోయలు, అట్లాగే అద్భుతమైన సుందరమైన రమణీయ చక్కని ఉద్యానవనాలు, పూల తోటలు కనపడతా ఉంటాయి. అట్లాగే యోగులు కనపడతారు, సుందరమైన దృశ్యాలు కనపడతాయి, పక్షులు కనపడతాయి, పాము కనపడింది. నాకు అనేక సార్లు పాము కనపడింది. పాము అంటే భయపడాల్సింది ఏం లేదు మిత్రులారు. ఇక్కడ పాముకి అంటే సంకేతం ఏంటంటే కుండలిని ఉత్తేజితము, కుండలిని యాక్టివేషన్కి సింబాలిక్ అది మనకి. అందుకే ఆ 3.5 చుట్టల పాముతో పోలుస్తారన్నమాట కుండలిని. ఆ పాము అనేది కుండలినికి సంకేతం. ఆ కుండలిని శక్తి నిద్రాణ స్థితిలో ఉంది, అది పడుకొని ఉంది. పాముతో పోల్చి పాము పడుకొని ఉంది, పాము లేచి బొసలు కొడుతుంది అంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో ఆ ధ్యాన శక్తి వలన
ఆ పడుకున్న పాము లేచి బుసలు కొడుతుంది. నాగుపాము లేచి నాట్యము చేయగా అంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. కాబట్టి ఆ కొండల్ని యాక్టివేషన్ అయినప్పుడు ఆ నిద్రాణ స్థితిలో ఉన్న ఆత్మశక్తి అది మేల్కొంటుంది. అది పురివిప్పి నాట్యం చేస్తుంది మిత్రులారా. అది పతాక స్థాయిలో. కాబట్టి ఈ దివ్య చక్షు ఉత్తేజితం అంటే మనం అనేక దృశ్యాలను చూడటము, అలాగే ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ మరి గౌతమ బుద్ధుడు తన యొక్క దివ్య చక్షుని ఉత్తేజితం చేసుకొని గత జన్మలన్నీ చూసుకున్నాడు. తన జన్మ పరంపర అంతా చూసుకున్నాడు. అలాగే తన కర్మ పరంపర ఏ జన్మలో ఎటువంటి పనులు చేశాడు, ఏ ఫలితాన్ని అనుభవించాడు. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి అలాగే పత్రి సార్ కూడా చెప్తాడు, నేను నా జన్మలను నేను చూసుకోవడం జరిగింది అని. నేను ఒకసారి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రదేశం అంతా తిరుగుతుంటే నాకు అనిపిస్తా ఉంది, ఈ ప్రదేశం నేను ఈ ఫిజికల్ లైఫ్లో ఈ జన్మలోని మొట్టమొదటిసారి నేను అక్కడికి అరుణాచలం వెళ్ళటం జరిగింది. ఎప్పుడు ఇంతవరకు ఇది 2008 ప్రాంతంలో జరిగింది. 2008. అయితే అప్పటి వరకు నేను ఫిజికల్గా మామూలుగా ఎప్పుడు అరుణాచలం చూడలేదు. కానీ ఆ అరుణాచలం కొండ ఎక్కి అక్కడ ధ్యానం చేస్తూ ఆ ప్రదేశాలంతా కూడా తిరుగుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఈ ప్రదేశం నాకు కొత్త కాదు. నేను అంతకుముందు ఇక్కడ ఉన్నాను, ఈ ప్రదేశంలో నేను జీవించున్నాను అనే అనుభూతి నాకు కలుగుతూ ఉంది. కాబట్టి మరి ఇటువంటి అవగాహనలు, మరి ఇటువంటి ఈ యొక్క అనుభూతులు అనేవి అట్లాగా మనం ధ్యానం చేయడం ద్వారా మరి ఆ గత జన్మ ఫలితాలని గౌతమ బుద్ధుడు ఎలాగైతే పొందాడో మనం కూడా క్రమక్రమంగా ఆ గత జన్మల యొక్క సారాన్ని, దాని యొక్క అనుభవాన్ని పొందుతూ ఉంటాం మిత్రులారా. అంటే మనం ఇక్కడ ధ్యాని అవ్వాలి. ముందు ధ్యాని అయిన వాడు యోగి అవుతాడు, యోగి అయిన వాడు ఋషి అవుతాడు, ఋషి అయిన వాడు రాజర్షి అవుతాడు, రాజర్షి అయిన వాడు బ్రహ్మర్షి అవుతాడు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటున్నాం, బ్రహ్మర్షి వశిష్ఠుడు అంటాం, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అంటాం. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారు, సర్వాన్ని తెలుసుకున్నారు, సత్యాన్ని తెలుసుకున్నారు. అంతటా తానే భాషిల్లిన ఆ యొక్క నగ్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. సర్వం కల్విదం బ్రహ్మ అని ఏదైతే ఉందో ఉపనిషత్తుల్లో, మమాత్మ సర్వభూతాత్మ అని భగవద్గీతలో ఎలాగైతే మరి చెప్పబడిందో ఆ సత్యాన్ని తెలుసుకోవడమే అది బ్రహ్మర్షి తత్వం. తాను ఆత్మాని తెలుసుకోవడము ఆత్మతత్వం అయితే, సకల జీవరాశిలో ఉన్నది ఈ చైతన్యమే, ఈ ఆత్మే అంతటా విస్తరించి ఉన్నది అని తెలుసుకోవడమే ఆ యొక్క బ్రహ్మర్షి తత్వము. సర్వము తానే అయి ఉండడము. అందుకే వేమన, తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకడి ఈ తనువుల బోసెడి ఎద్దుల మనంబులు తెల్పంగ వశమే అన్నాడు వేమన. సర్వము తనలోనే ఉంది. దానికి మనం చేయాల్సింది ఏంటంటే, మనం లోపలికి వెళ్ళాలి, శ్వాసతో గమనం చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, శ్వాసతో అనుసంధానం అవ్వాలి మిత్రులారా. ఎప్పుడైతే శ్వాస గమనంలోకి వెళ్ళామో, శ్వాస మీద ధ్యాస పెట్టామో, అప్పుడు మనం అద్భుతంగా మరి ఆ కుండలిని ఉత్తేజితం అవుతుంది, నాడీ మండల శుద్ధి అంతా అయిపోయి దివ్యచక్షు ఉత్తేజితమయ్యి అద్భుతమైన దృశ్యాలని చూస్తాము. దేవుళ్ళని అంటే మహాత్ముల్ని, మహానుభావుల్ని, మహాపురుషుల్ని దర్శిస్తాం, మనం యోగుల్ని దర్శిస్తాము. కాబట్టి ఆ దర్శనాలన్నీ జరుగుతూ ఉంటాయి మనకి. అందుకే వాటిని సుదర్శనము. అబ్బా ఎంత బాగుందో! ఆ వెంకటేశ్వర స్వామి కనపడతాడు, ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి కనపడతాడు, ఆ యేసు ప్రభువు కనిపిస్తాడు, ఆ గౌతమ బుద్ధుడు కనిపిస్తాడు, ఆ మహావీరుడు కనిపిస్తాడు, ఆ యోగి వేమన కనిపిస్తాడు. ఆ మహాపురుషుల సందర్శనం ఈ మూడో కన్నుతో మనం దర్శించడం జరుగుతుంది. ఈ రెండు కళ్ళు మూస్తే మూడో కన్ను తెరుచుకుంటుంది మిత్రులారా. అందుకే యేసుప్రభు రెండు కళ్ళు మూసుకోవాలి, ఈ చర్మ చక్షువులను మూసుకుంటే దివ్య చక్షు తెరుచుకుంటుంది. ఇక్కడ చక్షు అంటే కన్ను. ఈ దివ్య చక్షు గురించి కొంచెం ఇక్కడ 4 అంశాలు చెప్పుకుందాం. ఇక్కడ చర్మచక్షువులు, మనోచక్షువులు, దివ్య చక్షువులు, జ్ఞాన చక్షువు, 4 రకాల చక్షువులు ఉన్నాయి ప్రతి మనిషికి కూడా. చర్మచక్షువులు అంటే భౌతికంగా ఈ శరీరం లో వచ్చిన 2 కళ్ళు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దృశ్యాన్ని, ఆ కళ్ళు, అది చర్మచక్షువులు. రెండోది
మనోచక్షు, మనస్సుతో మనం, అది మనోచక్షు. మనస్సుతో చూడటం అది మనోచక్షు. తర్వాత మూడవది దివ్యచక్షు, ధ్యానంలో వచ్చేది. తర్వాత ఆ దివ్యచక్షు ద్వారా పొందేది జ్ఞానచక్షు. జ్ఞానం, ఆ జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకోవడము, అనుభూతి చెందడము, ఆ జ్ఞానంతో మనం మమేకం అవ్వడం, అది జ్ఞానచక్షు. ఈ 4 రకాల చక్షువులు: చర్మచక్షువు, మనోచక్షువు, దివ్యచక్షువు, జ్ఞానచక్షువు. అందుకే మనం దివ్యచక్షువు రావటం ద్వారా ఏమవుతుంది? జ్ఞానాన్ని పొందుతాం మనం. ఆ మహాత్ముని దర్శించినప్పుడు, ఆ మహాత్ముని ధ్యానంలో మనం చూసినప్పుడు, ఆయన్ని మనం ప్రశ్నించినప్పుడు, ఆయన నుంచి మనం ఎంతో అనుభవాన్ని, ఆయన జ్ఞానాన్ని మనం స్వీకరిస్తాం. కాబట్టి అక్కడ జ్ఞానాన్ని స్వీకరించడం, అది దివ్యచక్షు యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే జ్ఞానాన్ని పొందటమే, అంతకు మించి వేరే కాదు. దివ్యచక్షు మనకి ఇవ్వబడటానికి, ఉండడానికి కారణం ఏంటంటే అది జ్ఞాన సముపార్జన కోసమే కేటాయించబడింది. కాబట్టి ఆ దివ్యచక్షు ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాం. కాబట్టి ఇక్కడ ధ్యాన యోగంలో 4 స్టెప్పులు ఉన్నాయి మిత్రులారా. ఒకటి, శ్వాస మీద ధ్యాస. కళ్ళు 2 మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఏ మంత్రం లేదు, ఏ నామం లేదు, ఏ దేవతా రూపాన్ని ఉంచుకోవద్దు. హాయిగా కూర్చోండి. చేతుల్లో చేతులు కలపండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టండి, పాదాలు క్రాస్ చేసుకోండి, హాయిగా కళ్ళు మూసుకోండి. ఆలోచనలు వస్తుంటాయి, అయినప్పటికీ శ్వాసను గమనించే ప్రయత్నం చేస్తూ ఉండండి. అలా మన ఆ యొక్క యోగా చిత్తవృత్తి నిరోధం, ఆ చిత్తవృత్తి నిరోధం అనేది మరి కొంత సమయం పడుతుంది. ఆ చిత్తవృత్తి నిరోధం అయిపోయిన తర్వాత నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండల శుద్ధి అయిపోయిన తర్వాత దివ్యచక్షు అనేది ఉత్తేజితం అవుతుంది. దివ్యచక్షు తెరుచుకోవడం జరుగుతుంది మిత్రులారా. దివ్యచక్షువే జ్ఞానచక్షువు. మరి ఈ యొక్క ధ్యాన యోగంలోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే మనం ఆ దివ్యచక్షు తెరుచుకోవడం ద్వారా మనలో ఒక తపన మొదలవుతుంది. ఏమిటా తపన? ఆ కృష్ణుడు కనపడ్డాడు ధ్యానంలో. ఆయన్ని వెంటబడి ఆయన్ని ప్రశ్నించాలి. మనం వేసిన ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానం పొందాలి. ఆయన పొందిన జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. కాబట్టి ఒక మహాపురుషుడు మనకి కనిపించాడు అంటే ఊరికే కనిపించడానికి రాలేదు ఆయన. ఆయన మనకేదో చెప్పడానికి వచ్చాడు. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, దయచేసి స్వామి మీరు నాకు ఏమి చెప్పడానికి వచ్చారు, దయచేసి నాకు సెలవివ్వండి, నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించండి అని మనం అక్కడ ఆ యొక్క ధ్యాన స్థితిలోనే మనం ఆ ప్రశ్నని మనం వాళ్ళకి సంధించాలి. కాబట్టి ఈ జ్ఞాన యోగము ఇక్కడ మొట్టమొదట ఫస్ట్ నుంచి వద్దాం. ఒకసారి రిపీట్ చేసుకుందాం. కర్మయోగం పార్ట్ 1 అయిపోయింది. తర్వాత జ్ఞానయోగం పార్ట్ 1 అయిపోయింది. తర్వాత ధ్యాన యోగంలో పార్ట్లు ఏమి లేవు, ఒక్కటే ఉంది. ధ్యాన యోగం కూడా అయిపోయింది. ఇప్పుడు జ్ఞానయోగము పార్ట్ 2లోకి వస్తాం. ఏమిటి జ్ఞానయోగం పార్ట్ 2లో ఏమేమి ఉంటాయంటే, ధ్యానంలో చూసిన బుద్ధుడిని ప్రశ్నించడం మొదలు పెడతాము. ఆ బుద్ధుడి నుంచి జ్ఞానాన్ని పొందుతాము. అక్కడ కూడా జ్ఞానయోగం పార్ట్ 2లో 4 అంశాలు ఉంటాయి. అదేంటి? అక్కడ కూడా శ్రవణము, మననము, నిధిధ్యాస, సాక్షాత్కారం ఉంటుంది. మొట్టమొదటి జ్ఞానయోగం పార్ట్ 1లో భౌతికంగా చెప్పింది విన్నాము, దాన్ని మననం చేసుకున్నాము, దాన్ని నిధిధ్యాసం చేశాము, దాన్ని సాక్షాత్కరించడానికి ప్రయత్నం చేశాము. ఇక్కడ నిజమైన ధ్యానంలో పొందిన అనుభవాన్ని, ఆ మహానుభావుని ఆ గౌతమ బుద్ధుడు కల్పించినప్పుడు ఆయనకి దయచేసి నాకు ఆ జ్ఞానాన్ని బోధించడం అన్నప్పుడు ఆయన చెప్పిన మాటల్ని ఏదైతే ఆయన మనకు చెప్పారో ఆ మాటల్ని వినడం అనేది శ్రవణము. ఆ విన్న తర్వాత ధ్యానంలోకి బయటకు వచ్చిన తర్వాత దాన్ని గుర్తు చేసుకొని లేదో పుస్తకంలో రాసుకొని పదే దాన్ని మననం చేసుకోవడము, అది మననము. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడానికి, దాన్ని అభ్యాసం చేయడానికి మనం ప్రారంభించడం, అది నిధిధ్యాసన. మరి దాన్ని అదే మనంగా జీవించడం అనేది సాక్షాత్కారం. ఉదాహరణకి ఒకసారి ఒక వ్యక్తికి ధ్యానంలో ఆయన తల్లి కనిపించింది. ధ్యానం చేస్తూ ఉంటే ఆ తల్లి మాట్లాడింది ఆయనతోటి. ఏమని? నాయనా, నువ్వు ధ్యానం చేస్తున్నావు, బానే ఉంది, కానీ నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఆ తల్లి అంటే ఆ వ్యక్తికి చాలా ఇష్టం. ఆ తల్లి మాట ఏది చెప్తే అది చక్కగా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, ఆచరిస్తాడు.
నువ్వు రేపటి నుంచి ఈ మాంసం ముట్టుకోవద్దు నాయన, నాకు మాట ఇవ్వు అంటుంది తల్లి ధ్యానస్థుడు. ఆ ధ్యానంలో కనిపించిన తల్లి ఈ వ్యక్తిని అడుగుతుంది, నాకు ఈ మాట ఇవ్వు అని. అలాగే అమ్మా అని చెప్పి మాట ఇస్తాడు. తర్వాత ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లి చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటాడు. ఈరోజు మా అమ్మ కనపడింది ధ్యానంలో, చనిపోయిన ఎప్పుడో 20 ఏళ్ల నాడు చనిపోయిన అమ్మ ఈరోజు ధ్యానంలో కనిపించింది. ఎంతో ఆశ్చర్యంగా ఉంది, ఎంతో ఆనందం కూడా అనిపించింది. వెంటనే ఆ అమ్మ చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకున్నాడు. ఓహో! మననం చేసుకున్నాడు. వెంటనే రేపటి నుంచి నేను మాంసాహారం బంద్ చేస్తున్నాను. ఖేల్ ఖతం దుకాణ బంద్. రేపటి నుంచి మాంసం ముట్టను అని నిర్ణయించుకున్నాడు. అది నిధిధ్యాస, ప్రాక్టీస్. దాన్ని ఆచరణ చేయడానికి ప్రారంభం మొదలు అన్నమాట. ఆచరణ ప్రారంభమైంది అక్కడ. మరి ఆచరణ ఎప్పుడైతే ప్రారంభమైందో అది తన జీవితంలో అది అంతర్భాగమై తన జీవిత లక్ష్యంగా అది మారిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ జ్ఞానయోగం పార్ట్ 2లో ఏదైతే మనం ధ్యానంలో ఆ మహానుభావుల్ని దర్శించామో, ఆ మహాత్ముల యొక్క సందేశాలు విన్నామో, వాటిని ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత వాటిని గుర్తు చేసుకొని మరి మననం చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టుకుంటూ అవే మనంగా సాక్షిగా అయిపోవడం, అవే మనమే అది. ఆ లక్ష్యమే మనమే ఆ లక్ష్యం అయిపోవడం. అది జ్ఞానయోగం పార్ట్ 2లో శ్రవణము, మననము, నిధిధ్యాస, సాక్షాత్కారం. మొట్టమొదట జ్ఞానయోగం పార్ట్లో మొట్టమొదటి ధ్యానంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు, ఒక యోగి కనిపిస్తాడు, ఒక గురువు కనిపిస్తాడు. ఆయన సందేశాన్ని వింటాం మనం. ఆ సందేశాన్ని విన్న తర్వాత మనం ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సందేశాన్ని గుర్తు చేసుకుంటాము, మననం చేసుకుంటూ ఉంటాము, దాన్ని ఆచరించడానికి ప్రారంభిస్తాము, ఆచరణలోకి పెడతాం మిత్రులారా. అది నిధిధ్యాసన. ఎప్పుడైతే ఆచరణలో పెడతామో ఆ ఆచరణ ద్వారా మనం అద్భుతమైన ఫలితాలను పొందుతాము. అది మనం ఆ ఆచరణే లక్ష్యంగా జీవిస్తాము. అది సాక్షిభూతం అవుతుంది. అదే సాక్షాత్కారము. అదే నేనే అది అయి జీవించడం, మమేకం అవ్వడం. ఆ లక్ష్యమే నేనే ఆ లక్ష్యం అయిపోవడం. కాబట్టి ఇది జ్ఞానయోగంలో మనకి పార్ట్ 2లోకి వస్తుంది. తర్వాత లాస్ట్ది కర్మయోగం పార్ట్ 2 మిత్రులారా. ఫస్ట్ కర్మయోగం పార్ట్ 1 అయిపోయింది, జ్ఞానయోగం పార్ట్ 1 అయిపోయింది. తర్వాత ధ్యానయోగంలోకి వచ్చాము. యోగంలోకి వచ్చిన తర్వాత జ్ఞానయోగం పార్ట్ 2 అయిపోయింది. ఇప్పుడు కర్మయోగం పార్ట్ 2లోకి వస్తాం. ఏమిటి కర్మయోగం పార్ట్ 2 అంటే, ఏదైతే మనం సాధించామో, ఏదైతే అనుభూతి చెందామో, ఏదైతే మనం లక్ష్యంగా జీవించామో, ఆ యొక్క అద్భుతమైన ఆనందాన్ని పొందడానికి మనం ఎటువంటి సమస్యల నుంచి బయటపడ్డాము, ఎటువంటి అనారోగ్యాల నుంచి బయటపడ్డాము, ఎంతటి ఆనందాన్ని, ప్రశాంతతను పొందుతున్నామో, ఆ ఆనందాన్ని అందరికీ పంచాలి అనే ఒక లక్ష్యం అక్కడ మొదలవుతుంది మిత్రులారా. కర్మయోగం పార్ట్ 2లో అక్కడ మనం అందరికీ ధ్యానం చెప్పడం ప్రారంభిస్తాం. ధ్యానం చెప్పడం అనేది ప్రారంభించడమే కర్మయోగము పార్ట్ 2. అద్భుతమైన కర్మ. అన్ని కర్మల్లో కల్లా ఉత్తమోత్తమ కర్మ ఏంటంటే ధ్యానం చెప్పడం అందరికీ. అదే అద్భుతమైన కర్మ. ఏ కర్మ చేస్తే మళ్ళీ తిరిగి ఈ కర్మ చక్రంలో, ఈ జనన మరణ చక్రంలోకి రారో, అది చేస్తే మళ్ళీ జన్మ అనేది రాకుండా ఉంటుందో ఆ కర్మ పేరే ధ్యానం చెప్పడము, ధ్యాన ప్రచారము మిత్రులారా. మరి యేసుక్రీస్తు తెలుసుకున్న సత్యాన్ని అందరికీ బోధించాడు. ఆ ఆత్మ ప్రవచనాన్ని అందరికీ ఆత్మ గురించి వినిపించాడు. ఆ ఆత్మ అనుభవాన్ని పొందడానికి ఆయన దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి అన్నాడు. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్. ఆ దేవుని రాజ్యం మీలోనే ఉంది అన్నాడు. దానికి ప్రవేశించడానికి మార్గము ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ అది శ్వాస మీద ధ్యాసనే అక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ గౌతమ బుద్ధుడు ఆనాపాన సతి తను ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నాడో అది అందరికీ చెప్పడం ప్రారంభించాడు. మొట్టమొదట తను ఎన్లైటన్ అయిన తర్వాత ఆ 3 జాముల్లో
ఆ యొక్క ఆ బోధి వృక్షం కింద ఆ గత జన్మల్ని తెలుసుకొని, ఆ జన్మ పరంపర, కర్మ పరంపర, కర్మ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత అష్టాంగ మార్గాన్ని కనుక్కున్నాడు. అది ఆ అష్టాంగ మార్గాన్ని అందరికీ బోధించడానికి ఆయన దివ్యచక్షు సంపాదించుకున్నాడు. ధ్యానంలో మనకు దివ్యచక్షు పొందుతాము. ఆ దివ్యచక్షుతో చూశాడు. తాను ఎంతమంది గురువుల దగ్గరికెళ్ళాడో, ఏ గురువుల దగ్గరికెళ్ళాడో, ఆ గురువులు ఒకవేళ ఉంటే వాళ్ళకి ఈ సత్యాన్ని బోధిద్దామని ఆయన దివ్యచక్షుతో చూస్తే, ఆయనకి చెప్పిన గురువులు మరి అలార కలముడు, ఉద్దక రామభద్రుడు ఈళ్ళెవ్వరు గూడా అప్పటికే శరీరాన్ని విడిచేశారు. ఎవ్వరూ లేరు. ఆయనకి బోధించిన గురువులు ఎవ్వరు గూడా సశరీరంగా లేరు. అప్పటికే వారు శరీరాన్ని వదిలేశారు. మరి ఆయనతో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన స్నేహితులు 5గురు. వీళ్ళు ఈయన యొక్క ప్రవర్తన, ఈయన ఉపవాసం నుంచి మానుకొని ఎప్పుడైతే ఆ సుజాత అనే అమ్మాయి ఇచ్చిన పాయసం స్వీకరించాడో, ఉపవాస దీక్ష విరమించుకున్నాడో, ఆయన పక్కన ఉన్న 5గురు ఫ్రెండ్స్ వదిలిపెట్టి, ఇతడు భ్రష్టుడయ్యాడు. మనం ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళటం మంచిది. మనం గూడా చెడిపోతామని వెంటనే వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడున్నారని ఈయన దివ్యచక్షుతో మూడో కన్నుతో చూసినప్పుడు, వాళ్ళు చక్కగా కాశీలో ఉన్నారోళ్ళు. ఈయన బీహార్‌లో గయా. గయ అంటే బుద్ధుడు ధ్యానం చేసిన ప్రదేశం. బుద్ధ గయ. ఈయన గయలో ఉన్నారు. వాళ్ళు కాశీలో సారనాథ్ కాశీలో ఉన్నారు. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడి నుంచి ఆయన మరి ప్రయాణించి చిట్ట చివరికి వాళ్ళని చేరుకొని వాళ్ళకి జ్ఞాన ప్రబోధం చేశాడు. అంటే ఇక్కడ సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి తనకు తానే పరిమితం కాకుండా ప్రపంచానికి అందించవలే. అందరికీ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించవాలి. అది కర్మయోగం పార్ట్ 2 మిత్రులారా. ఎవరైతే ఈ కర్మయోగం పార్ట్ 2లోకి ప్రవేశిస్తారో వారికి పునర్జన్మ నవిద్యతే. వాళ్ళు మళ్ళీ భూమి మీదకొచ్చే అవసరము లేదు. అందుకే కొన్ని జన్మలు బుద్ధుడు కూడా మరి కొన్ని జన్మల్లో అరిహంతుడుగా ఉన్నాడు. కొన్ని జన్మల్లో బోధిసత్వుడుగా ఉన్నాడు. కొన్ని జన్మల్లో బుద్ధుడుగా ఉన్నాడు. ఒకే జన్మలో బుద్ధుడు కాలేదు. కొన్ని జన్మల అరిహంతుడు. తనలో ఉన్న హరి అంటే శత్రువులు హంతం చేసుకున్నాడు. శత్రువుల్ని హతం చేశాడు. లోపల ఉన్న ఆ యొక్క అనవసరమైనవి ఆత్మకి మరి ఏవైతే ప్రతిబంధకాలు ఉన్నాయో ఆత్మస్థితికి, ఆత్మ జ్ఞానానికి తనలో ఉన్న ఆ అంతర్గత శత్రువుల్ని హతం చేశాడు. ఆ స్థితిని అరిహంతుడు అంటారు. ధ్యానం చేసినప్పుడు కలిగే స్థితి అదే అరిహంత స్థితి. కాబట్టి ధ్యానం చేసిన తర్వాత తను పొందిన అనుభూతిని, తన యొక్క లాభాన్ని బోధిసత్వుడు అంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే బోధిస్తాడు. అది పరిమితం, లిమిటెడ్. అంతకుముందు అరిహంత స్థితిలో తను తెలుసుకున్నాడు గానీ ఎవరికీ చెప్పడు. చెప్తే రహస్యం బట్టబయలవుతుంది. ఏమవుతుందో అని చెప్పి అది గుప్పెట్లో ఉంచినట్టు రహస్యంగా ఎవరికీ చెప్పకుండా తను మాత్రమే సాధన చేసుకుంటా ఉంటాడు. కానీ తరువాత జన్మల్లో బోధిసత్వుడవుతాడు. కాబట్టి ఆ బోధిసత్వ స్థితి ఏంటంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే బోధిస్తాడు పరిమితంగా. ఎవరైతే తన దగ్గరకు వచ్చారో, ఎవరైతే తనను చెప్పమని అడుగుతారో వాళ్ళకే చెప్తాడు. కాబట్టి ఆ బోధిసత్వ స్థితి నుంచి బుద్ధ స్థితికి వచ్చినప్పుడు కేవలం తన దగ్గరకు వచ్చిన వాళ్ళకే కాదు, తన చుట్టుపక్కలే కాదు, తన బంధువుల్లో కాదు, తన మిత్రుల్లో కాదు, ప్రపంచంలో ఎవరెవరైతే ఈ జ్ఞానాన్ని పొందగోరి ఉన్నారో, ఎవరైతే దీనికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి తానే స్వయంగా వెళ్ళి మరి చెప్తాడు. అది బుద్ధ స్థితి, బుద్ధత్వము మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి బుద్ధత్వ ప్రాప్తి అనేది జీవిత పరిసమాప్తికి అది దారి తీస్తుంది. అంటే మళ్ళీ ఈ జన్మ అనేది ఆఖరి జన్మ అవుతుంది. మరొక జన్మ లేదు. బుద్ధ స్థితికి చెందిన అందుకే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా బుద్ధత్వ స్థితిని చేరుకున్న వాళ్ళు అని పత్రిజీ గారు చెప్పడం జరిగింది. వీరందరికీ కూడా ఇక మరొక జన్మ లేదు. మళ్ళీ వీళ్ళు భూమి మీదకి వచ్చే అవసరము లేదు. ఎవరైతే ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేస్తుంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే పని ఉండదు. ధ్యానం తాను చేసుకుంటూ ఎవరికి చెప్పడానికి మొహమాట పడుతూ, భయపడుతూ ఉంటారో వాళ్ళు మళ్ళీ అనేక జన్మలు పొందవలసి ఉంటుంది. కాబట్టి ధ్యానంలో ఆ బుద్ధుడు కనిపిస్తాడు. ఆ మహావీరుడు కనిపిస్తాడు. కనిపించి నువ్వు చెప్పు ధ్యానం అందరికీ అని ఆయన మనకి సందేశం ఇచ్చినప్పుడు వెంటనే కళ్ళు తెరిచిన తర్వాత మనం వెంటనే ఆ పని ప్రారంభించాలా.
ఆ సందేశం అందుకున్న మరుక్షణమే వెంటనే మనం ఆ పని ప్రారంభించాలి. అదే నిధిధ్యాసం అంటారు. అది ప్రారంభించి ఆ సందేశాన్ని కొన్ని లక్షల మందికి వినిపించి మనం గూడా ఆ ఆనందాన్ని అనుభూతి చెందటము, ఆ ఆత్మస్థితిని అనేక మరి ఆత్మ అనుభూతిని, ఆత్మానుభవాలను మనం తనకు తానుగా ఆ యొక్క ఆత్మలోక యాత్ర అనేది చేస్తా ఉంటాడు. భూలోక యాత్ర మరి ఆత్మలోకాల్లో కూడా విహరిస్తూ ఉంటాడు. అందుకే ఆ యొక్క నాదారి ఎడారిలో కాకపోడు ఏనాటికో కాకపోడు ఈ గరీబు నవాబు అవుతాడు. నవాబు అంటే జ్ఞాన నిధి పొందినవాడు. సంపూర్ణమైన ఆ యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందినవాడు గరీబు. అంటే ధనవంతుడు. ఆత్మపరంగా ధనాన్ని, ఆత్మశక్తిని, ఆత్మ చైతన్యం, ఆత్మ జ్ఞాన నిధిని పొందినవాడు ఆ గరీబు. మరి ఆత్మ జ్ఞానం లేనివాడు నవాబు అంటాం. అంటే లేనివాడు లేమి నుంచి కలిమి, కలిమి అంటే ఉన్న స్థితి, లేమంటే లేని స్థితి. కాబట్టి ఆత్మజ్ఞానం లేని స్థితి నుంచి ఆత్మజ్ఞానం ఉన్న స్థితి పొందడం తర్వాత, ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం వెళ్ళాలంటే, మనము పొందిన ఆ జ్ఞానాన్ని, ఆ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి మన దగ్గరకొచ్చిన వాళ్ళకే కాదు, మనకు దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఫోన్‌ల ద్వారా, లేకపోతే మనం కలిసినప్పుడు అనేక రకాలుగా మనం వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైనా మనకి కొత్తగా వాళ్ళు ఎదురైతే వెంటనే కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి అంటాం. ఎవరైనా కనపడంగానే వెంటనే ధ్యానం చేయండి. ధ్యానంతో పాటు శాకాహారులు కండి. మాంసాన్ని విసర్జించండి. అది ఈ శరీరానికే గాదు, ఈ ఆత్మకే గాదు. మనకి పరమ శత్రువు అది. అందుకే ఎవరు ఉద్ధరించుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరు మరొకరిని ఉద్ధరించలేరు. మీ ఉద్ధరణ మీ చేతిలోనే ఉంది అని చెప్తుంది భగవద్గీత. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానావ అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. నీ ఆత్మే నీకు పరమ మిత్రుడు. నీ ఆత్మే నీకు పరమ శత్రువు. నువ్వు సరైన మార్గంలో నీ బుద్ధిని ప్రయోగించినట్లయితే నీ ఆత్మ నీకు పరమ మిత్రుడవుతుంది. నీకు నువ్వు ఎంతో మేలు చేసుకున్నవాడవుతావు. నువ్వు సరైన మార్గంలో నీ సరైన మార్గంలో మళ్లించకపోయినట్టయితే, ధ్యానం లేకపోయినట్టయితే నీ ఆత్మకు నువ్వే ఎంతో కీడు చేసుకున్న వాడవుతావు. అందుకే ధ్యానం చేస్తే మన ఆత్మకి మనం ఎంతో మేలు చేసుకున్న వాళ్ళమవుతాము. ధ్యాన ప్రచారం చేస్తే ఎదుటి ఆత్మలకు మనం మేలు చేసిన వాళ్ళమవుతాము. మనకు కూడా మనం ఎంతో మేలు చేసుకున్న వాళ్ళమవుతాము. అలాగే మనం ధ్యానం చేయకుండా ఉంటే మన ఆత్మకు మనం ఎంతో కీడు చేసుకున్న వాళ్ళమవుతాము. కాబట్టి ధ్యానం అనేది మూలము, ముఖ్యము ప్రతి మనిషికి. అది వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, వాళ్ళు వ్యాపారస్తులైనా, వ్యవసాయదారులైనా, రైతైనా, కూలి అయినా, బస్ కండక్టర్ అయినా, లేకపోతే టీచర్ అయినా, లేకపోతే ప్రధానమంత్రి అయినా, ముందు ప్రాథమికంగా ఫస్ట్ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేయవాలే. ధ్యానం చేసి తీరాలి. ఎందుకు అంటే వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు మెరుగుపరుచుకోవడం కోసము, వాళ్ళ మనసును వాళ్ళు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసము, వాళ్ళ బుద్ధిని వాళ్ళు ప్రచోదితం చేసుకోవడం కోసము, వాళ్ళ ఆత్మను వాళ్ళు తట్టి లేపడం కోసం. శరీరానికి స్నానము అనేది రోజుకి 2 సార్లు, 3 సార్లు చేస్తుంటాం. మరి ఆత్మలో ఉన్న మాలిన్యము, ఆ మురికిని, ఆ మైలను తొలగించుకోవాలంటే మనము ధ్యానం చేయాలి. అందుకే చాకి కోకలుతికి చికాకు పడవేసి మైల తీసి లెస్స మడిచినట్లు అంటాడు యోగి వేమన. ఒక చాకలి ఆ కోకని అంటే బట్టల్ని ఉతికి ఎలాగైతే వాటిలో ఉన్న మాలిన్యాన్ని తొలగిస్తాడో, గురువు కూడా ఆ మనసులో ఆ యొక్క మాలిన్యాన్ని, ఆ యొక్క బుద్ధిలో ఉన్న మాలిన్యాన్ని, ఆ మలినాన్ని అంతా కూడా శుద్ధి చేస్తాడు అంటున్నాడు యోగి వేమన. బుద్ధి చెప్పువాడు గుద్దితే మేలయ్యా అంటాడు. ఆ బుద్ధి చెప్పేవాడు గుద్దటం అనేది మంచిదే. కానీ మరి ఇది ఆత్మజ్ఞానం ఆధ్యాత్మికంగా అది సరిపోతుంది. భౌతికంగా ఈ రోజుల్లో మరి అటువంటి పరిస్థితులకి జనం ఎవరు కూడా దాన్ని అంగీకరించడం అనేది లేదు. కారణాలు ఏవైనా కావచ్చు. కాబట్టి బుద్ధి చెప్పువాడు గుద్దితే మేలయ్య. ఆ కొట్టడం అనేది అది క్రమశిక్షణ కోసం తనను ఆ యొక్క చెడు మార్గంలో పెడదారిలో ఉన్న ఒక విద్యార్థిని ఒక గురువు మరి దండించి ఎలాగైతే
మంచి మార్గంలోకి తీసుకొస్తాడు. ఒక ఆత్మజ్ఞాని అయిన ఒక గురువు, ఒక యోగి అయిన వాడు మరి తన దగ్గరకు వచ్చిన వ్యక్తుల్ని అలాగే క్రమశిక్షణలోకి పెట్టడానికి సామధాన భేద దండోపాయాన్ని ఉపయోగిస్తాడు. కాబట్టి ఇదంతా కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మరి ఎంతో అద్భుతమైంది. ఈ యొక్క యోగ పరంపర అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మరి మరొకసారి జస్ట్ మనం రిపీట్ చేసుకొని జస్ట్ మనం మన పైపైన కొంచెం గుర్తు చేసుకుని మనం ఈ సబ్జెక్ట్ మనం మరొకసారి మననం చేసుకుందాం మిత్రులారా. ఇది ఒక్కసారి వినటం కాదు, పదే పదే ఒక్కసారి వింటే సరిపోదు, పలుమార్లు వినాలి, మననం చేస్తూ ఉండాలి. ఒకసారి వినగానే ఏమీ ప్రయోజనం ఉండదు. వినాలి. కర్మయోగం పార్ట్ 1 ఉంది. కర్మయోగం పార్ట్ 1లో ఏమవుతుంది? ఆ తమోగుణ రజోగుణ స్థితులను దాటి సత్వగుణం అంటే విభీషణుడు అంటాం. అంటే అందరికీ మంచి చేయాలి, మేలు చేయాలి, అందరికీ మరి అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి. ఇప్పటి వరకు ఎన్నో చెడు పనులు చేసిన వాడు అందరికీ సమాజానికి మేలు చేయడానికి పూనుకుంటాడు. అది సత్వగుణంలోకి ప్రవేశం. అప్పుడే యోగ పరంపర స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క కర్మక్షేత్రంలో, ఆ కర్మయోగంలో కూడా మొట్టమొదట ఇప్పటివరకు చెడు పనులు చేశాను, ఈ చెడు పనులని ఇంకా ఇంతటితో స్వస్తి పలికి మంచి పనులు చేయకపోయినా పర్లేదు, చెడు పనులు మాత్రం చేయకూడదు అని మొదటి దశలో తెలుసుకుంటాడు. రెండో దశలో మంచి పనులు చేయడమే పరమావధిగా, అదే లక్ష్యంగా జీవిస్తాడు. మూడో దశలో కర్మయోగం, మూడో స్టెప్లో మంచి పనులు చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా చేస్తాడు. పుణ్యం వస్తుందని కానీ మంచిదని కానీ ఏమి ఆశించకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఆ పుణ్యకర్మ ఆ యొక్క పనుల్ని పుణ్యకర్మ చేస్తూ ఉంటాడు. తర్వాత నాలుగోది, నేను చేస్తున్నాననే కర్తవ్య భావన లేకుండా చేస్తాడు. అది కర్మయోగం పార్ట్ 1. కర్మయోగం పార్ట్ 1 అయిపోయిన తర్వాత జ్ఞానయోగం పార్ట్ 1లోకి వస్తాడు. ఈ కర్మయోగము స్థితి దాటిన తర్వాత, మొదటి దశ దాటిన తర్వాత మొట్టమొదట ప్రవచనాలు వినటానికి వెళ్తాడు. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎక్కడ చెప్తున్నారా, ఎక్కడ సత్సంగాలు జరుగుతున్నాయి, ఎక్కడ గీతా యజ్ఞాలు జరుగుతున్నాయి, ఎక్కడ ధ్యానం క్లాస్ జరుగుతున్నాయని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆచూకీ తెలుసుకుంటాడు, అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ మొట్టమొదట వింటాడు ధ్యానం గురించి. నేను శరీరం కాదు, ఆత్మ అని వింటాడు. ఈ సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని వింటాడు. అలాగే నేను అనేక జన్మలుగా ఇక్కడికి వచ్చానని వింటాడు. ఇది ఒకటే మొదటి జన్మ కాదు, అనేక జన్మలు. బహూనాం జన్మనామంతే జ్ఞాననాం మాం ప్రమోచ్యతే. ఆఖరి జన్మల్లో కానీ జ్ఞానానికి రాడు. మొదటి జన్మలో జ్ఞానం పట్టదు. మొదటి జన్మలో ఆ తినడము, పడుకోవడము, నిద్రపోవడము, అలాగే అందరి మీద పెత్తనం జలామణి చేయడము, ఆ తమోగుణ రజోగుణాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత సత్వగుణంలోకి వచ్చినాక మంచి చేద్దామని ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు ప్రవచనాలు వినటానికి మొగ్గు చూపుతాడు. ఆ ప్రవచనాలను ముందు వింటాడు, తర్వాత మననం చేసుకుంటాడు, నిధిధ్యాసనలు, తర్వాత సాక్షాత్కారం. ఆ 4 దశలు అక్కడ జ్ఞానానికి సంబంధించి జ్ఞానం యోగము పార్ట్ 1 అయిపోతుంది. ఈ జ్ఞానయోగం పార్ట్ 1 ముందు ప్రాక్టికల్గా థియరీగా విన్న తర్వాత మరి దీన్ని తెలుసుకోవడం ఎలాగా అనే దశలో ధ్యానయోగంలోకి ప్రవేశిస్తాడు. ముందు జ్ఞానపరంగా వింటాడు, తర్వాత అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసం ధ్యానయోగంలోకి ప్రవేశిస్తాడు. ధ్యానయోగంలో పార్ట్ 1 పార్ట్ లేదు, ఒకటే ఉంది. ధ్యానంలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి శ్వాసను గమనించడం ద్వారా ఆలోచన రహిత స్థితిని పొంది నాడీ మండల శుద్ధి జరిగి దివ్యచక్షు ఉత్తేజం అవుతుంది. మూడో కన్ను తెరుచుకుంటుంది. ఋషి అవుతాడు, రాజర్షి, బ్రహ్మర్షి. ఈ స్థితిని క్రమక్రమంగా ఒకే జన్మ కాకుండా అనేక జన్మలలో ఈ యొక్క స్థితిని దాటుకుంటూ వస్తాడు. కాబట్టి ఈ యొక్క జ్ఞాన యోగము మరి దాటి ధ్యాన యోగంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే తను ధ్యానంలో కనిపించి ఆ యొక్క అనుభవాల్ని ఆ బుద్ధుడు కనిపిస్తాడు, షిరిడి సాయిబాబా కనిపిస్తాడు, మరి వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు, వినాయకుడు కనిపిస్తాడు. ఇలా వాళ్ళ నుంచి సందేశాలు మాత్రం తీసుకోడు. మొట్టమొదట చూస్తాడు, చూసి గమనుంటాడు. తర్వాత జ్ఞానయోగం పార్ట్ 2లో వాళ్ళని వెంటబడి ప్రశ్నించడం మొదలు పెడతాడు.
వాళ్ళ నుంచి జ్ఞానాన్ని మరి విశేషంగా పొందడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ విశేషంగా పొందిన వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా ఆచరించడానికి అక్కడ జ్ఞానయోగం పార్ట్ 2లో శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం ఈ 4 దశల్ని దాటుకుంటూ అనేక జన్మలు కొన్ని జన్మలు తీసుకుంటూ ఆ యొక్క జ్ఞానయోగం పార్ట్ 2లో శ్రవణాన్ని, మననానికి కొన్ని జన్మలు, నిధిధ్యాసన కొన్ని, సాక్షాత్కారానికి కొన్ని జన్మలు తీసుకొని ఆ జ్ఞానయోగం పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాడు. తర్వాత ఆ జ్ఞానయోగంలో తను ఏదైతే పొందాడో, తాను ఏదైతే అనుభవాన్ని సాధించుకున్నాడో, అనుభూతి చెందాడో అదంతా కూడా ప్రపంచానికి చెప్పడానికి కార్యోన్ముఖుడవుతాడు. అది కర్మయోగం పార్ట్ 2. అది యేసుక్రీస్తు స్థితి, అది గౌతమ బుద్ధుని స్థితి, అది మహావీరుడి స్థితి, అది వీరబ్రహ్మేంద్ర స్వామి స్థితి, అది యోగి వేమన స్థితి మిత్రులారా. కాబట్టి ఏదైతే తెలుసుకున్నాడో అది ప్రపంచానికి చెప్పడానికి కార్యోన్ముఖుడవుతాడు. మరి అది కర్మయోగం పార్ట్ 2. అది ఫైనల్ స్టేజి. అదే ఆ స్టేజ్‌కి వచ్చిన వాళ్ళకి ఆఖరి జన్మ. ఇక మరొక జన్మ లేదు. అందుకే పుణ్యలోకములకు పోయిన పోకగా పోవువారు వచ్చి పోవుచుందురు. వచ్చిపోవు దారి వదిలించుకొనవలె అంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ వచ్చిపోయే దారి వదిలించుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యాన ప్రచారం చేయాలి మిత్రులారా. ఎప్పుడైతే ధ్యాన ప్రచారం చేస్తామో, ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని, ఈ ఈ అనుభవాన్ని, ఈ జ్ఞానాన్ని అందరికీ మరి ఊరూరు తిరిగి గౌతమ బుద్ధుడు ప్రపంచం అంతా తిరిగాడు. 80 ఏళ్ల వరకు ఆయన శరీరాన్ని 80 ఏళ్ళు వయసులో శరీరాన్ని వదిలిపెట్టాడు. కాబట్టి అప్పటి వరకు కూడా ప్రపంచంలో అనేక దేశాలు మరి భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరిగి తాను తెలుసుకున్న సత్యాన్ని బోధించాడు. అందుకే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అంటే ముందు బుద్ధి తెచ్చుకో నువ్వు. బుద్ధిని ప్రసాదం, ఆ బుద్ధి ప్రసాదం ఎవరిస్తారు నీకంటే నీ ధ్యానమే నీకు ఆ బుద్ధిని ప్రసాదిస్తుంది. మరి బుద్ధిని తెచ్చుకున్న తర్వాత సంఘం శరణం. మరి ఎవరైతే ధ్యానం చేసి అనుభవాన్ని పొందారో వాళ్ళతో ఆ సంఘంలో నువ్వు జీవించు. ధ్యానం చేస్తూ నువ్వు వేరే వాళ్ళతో ఉన్నావంటే 6 నెలలకి వాళ్ళు వీళ్ళు అవుతారు. నీ ధ్యానం కాస్త పక్కకెళ్ళిపోతుంది. నువ్వు ధ్యానం చేస్తూనే ఉండు. సజ్జన సాంగత్యం చెయ్యి. ధ్యానులు యొక్క ఆత్మజ్ఞానులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళతో సహవాసం చేయి. మిగతా వాళ్ళకి, ప్రాపంచికం ఉండే వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉండు. అంతేగాని వాళ్ళతో పూర్తిగా ఎక్కువగా వాళ్ళకి కొంచెం దూరం అనేది ఉండటం అనేది అవసరం మనకి. దాన్ని మరి ఉపేక్ష అంటాడు గౌతమ బుద్ధుడు. బ్రహ్మ విహారాల్లో మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. అంటే బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తితో మైత్రి అంటే స్నేహం చేయాలి. ఆర్థికంగా తక్కువగా ఉన్న వ్యక్తి పట్ల కరుణతో ఉండాలి. అలాగే ప్రాపంచికంగా ఉన్న వ్యక్తికి మనము, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న వ్యక్తికి మనం ఆయన యొక్క స్థితిని చూసి మనం ఆనందించాలి. అది ముదితము. హ్యాపీగా ఉండాలి, ఆనందించాలి, హర్షం వ్యక్తం చేయాలి. ఆధ్యాత్మికంగా మనకన్నా ఉన్నతమైన వ్యక్తి కనపడినప్పుడు, ఆయన ప్రవచనాలు విన్నప్పుడు మనము మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. వారి పట్ల హర్షాన్ని వ్యక్తం చేయాలి. అది ముదితము. మరి ఆధ్యాత్మికంగా తక్కువ స్థితిలో ఉంటారు మనకన్నా. వాళ్ళు ధ్యానం గురించి వినరు. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కాబట్టి ఆ తేడా మనకి ఉంది కాబట్టి మనం కొంచెం వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి దూరంగా ఉంటేనే మనకి ఎంతో మేలు. కాబట్టి ఈ యొక్క అందుకే సంఘం శరణం గచ్చామి. బుద్ధిని పొందిన సంఘంలో జీవించాలి. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మరి ఏదైతే ధర్మాన్ని నువ్వు తెలుసుకున్నావో ఆ ధర్మాన్ని ఆచరించాలి. ఆ ధర్మాన్ని అందరికీ ప్రబోధించాలి. అది ధర్మం శరణం గచ్చామి. ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ధర్మో రక్షతి రక్షితః. కాబట్టి ఈ ధర్మాన్ని మనం తెలుసుకున్నాము. దాన్ని ఆచరణలో పెట్టాలి. ఏమిటి ఆ ధర్మం? అహింస పరమో ధర్మః. ప్రపంచం అంతా కూడా మరి అహింసలోకి రావాలి. ఈ మాంసాహార భక్షణం అనేది పూర్తిగా ఆగిపోవాలి. ఏ మానవుడు కూడా తన యొక్క పొట్ట నింపుకోవడం కోసం, తన కడుపు నింపుకోవడం కోసం, తన ఆకలి తీర్చుకోవడం కోసం ఏ జంతువుని చంపి తినరాదు. తింటే ఏంటి? అతనికి అనేక రకాల బాధలు, కష్టాలు, రోగాలు, రొప్పులు అతను వాటిని అనుభవించక తప్పదు. కాబట్టి మనము ఆ యొక్క పాపాన్ని మనం చేయకూడదు. పాపములే రోగములు, పుణ్యాలే భోగాలు, ధ్యానములే జ్ఞానములు.
కాబట్టి ఈ అద్భుతమైన ఈ కాన్సెప్ట్లు మనం ఈ చక్కని ఈ పాటని మనం ఎన్నిసార్లు విన్నా కూడా మనకి మరి ఎన్ని సార్లు విన్నా కూడా ఈ యోగ పరంపరని ఎన్నిసార్లు విన్నా ఈ ఈ పాటని ఇప్పుడు నేను పాడబోయే పాటని ఎన్నిసార్లు విన్నా కూడా మనం దాన్ని వినగా అన్నట్టుగా మొదటిసారి విన్నప్పుడు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. రెండోసారి విన్నప్పుడు ఇంకొక రకమైన అవగాహన మనలో ఏర్పడుతుంది. అలా విన్న ప్రతిసారి ఒక కొత్త వినూత్నమైన అవగాహన మనలో కలుగుతుంది మిత్రులారా. అందుకని ఒకసారి విని వదిలేయకుండా ప్రతి అంశాన్ని కూడా, ప్రతి సబ్జెక్ట్‌ని కూడా పదే అది దాన్ని మననం అంటారు. పదే వినడము, పదే మనం వాటిని మననం చేసుకోవాలి. అప్పుడే మనం చక్కగా అద్భుతంగా తయారవుతాము. కాబట్టి ఈ పాటను మనం చక్కగా ఒకసారి నెమరు వేసుకుందాము. పాపములే రోగములు, పాపములే రోగములు, పాపములే రోగములు, పాపములే రోగములు, చిన్ని పాపములే, చిన్ని పాపములే, చిన్ని రోగములు, చిన్ని పాపములే, చిన్ని రోగములు, పెద్ద పాపములే, పెద్ద పాపములే, పెద్ద రోగములు, చిన్ని పాపములే, చిన్ని రోగములు, పెద్ద పాపములే, పెద్ద రోగములు, రకరకాల పాపములే, రకరకాల రోగములని తెలియుడి ధ్యానమిత్రులార, పాపములే రోగములు, పుణ్యములే భోగములు, చిన్ని పాపములే, చిన్ని రోగములు, పెద్ద పాపములే, పెద్ద రోగములు, రకరకాల పాపములే, రకరకాల రోగములని తెలియుడి జూము మిత్రులార, పాపములే రోగములు, పుణ్యములే భోగములు, చిన్ని పుణ్యములే, చిన్ని పుణ్యములే, చిన్ని భోగములు, చిన్ని పుణ్యములే, చిన్ని భోగములు, పెద్ద పుణ్యములే, పెద్ద పుణ్యములే, పెద్ద భోగములు, చిన్ని పుణ్యములే, చిన్ని భోగములు, పెద్ద పుణ్యములే, పెద్ద భోగములు, రకరకాల పుణ్యములే, రకరకాల భోగములని తెలియుడి జూము మిత్రులార, పాపములే రోగములు, పుణ్యములే భోగములు, ధ్యానములే జ్ఞానములు, ధ్యానములే జ్ఞానములు, చిన్ని ధ్యానములే, చిన్ని ధ్యానములే, చిన్ని జ్ఞానములు, చిన్ని ధ్యానములే, చిన్ని జ్ఞానములు, పెద్ద ధ్యానములే, పెద్ద జ్ఞానములు, చిన్ని ధ్యానములే, చిన్ని జ్ఞానములు, పెద్ద ధ్యానములే, పెద్ద జ్ఞానములు, రకరకాల ధ్యానములు, లేవని తెలియుడి పాపములే రోగము, పుణ్యములే భోగములు, ధ్యానములే జ్ఞానములు, ధ్యానములే జ్ఞానములు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి మనం చేసిన పాపాలే మనకి రోగాలు, మనం చేసుకున్న పుణ్యాలే మనకి భోగాలు.
మనం చేసుకున్న ధ్యానాలే మనకి జ్ఞానాలుగా. చిన్ని చిన్ని ధ్యానాలు చేస్తే చిన్ని చిన్ని జ్ఞానము, పెద్ద పెద్ద ధ్యానాలు గంటలు గంటలు మరి గౌతమ బుద్ధుడు మరి పెద్ద ధ్యానం చేశాడు కాబట్టి ఆయనకి పెద్ద జ్ఞానం వచ్చింది. అందుకే బుద్ధి కలిగిన వాడు బుద్ధుడు అన్నాం. ప్రబుద్ధుడు అంటే బుద్ధి లేనివాడు, బుద్ధుడు అంటే బుద్ధి కలిగిన వాడు. కాబట్టి ఈ ప్రబుద్ధులందరూ కూడా, ఈ బుద్ధి లేని వాళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలి. అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులు కావాలి, అందరూ కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, అందరూ ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి మరి ఈ విజయదశమి రోజు మరి మనం అందరం కూడా ఈ ధ్యాన మార్గంలో, ఈ జ్ఞాన మార్గంలో మనం అందరూ మరి అతి త్వరలోనే మనం ఆ కర్మయోగం పార్ట్ 2లోకి అందరూ ఎవరైతే ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కర్మయోగం పార్ట్ 2లోకి వెంటనే రావాలి మిత్రులారా. కర్మయోగం పార్ట్ 2లో ఏం చెప్తుంది అంటే, అందరికీ ఊరూరు తిరిగి ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పండి. అదే చరమస్థితి, అదే ఉన్నతమైన స్థితి. అది అంతకు మించి ఆ స్థితిని ఎవరైతే పొందుతారో, ఆ మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి ఇక్కడికి మళ్ళీ రావడానికి వాళ్ళకి అవసరం లేదు. అదే ఆఖరి జన్మ. కర్మయోగం పార్ట్ 2లో ఎవరైతే ఆ కర్మయోగం పార్ట్ 2ని ఆచరిస్తూ ఉంటారో, అందరికి ప్రతి ఒక్కరికి కనపడిన ప్రతి వ్యక్తికి ధ్యానం చెప్తుంటారో వాళ్ళు మరలా భూమి మీదకి వచ్చే అవసరము లేదు కాక లేదు. కాబట్టి ఇది యోగ పరంపర యొక్క సారాంశం మిత్రులారా. మరి ఇంత చాలా అద్భుతమైన టాపిక్ ఇది, చాలా బ్రహ్మాండమైన టాపిక్. ఎన్నిసార్లు విన్నా కూడా మరలా వినాలనిపిస్తూ ఉంటుంది. మనకి మొట్టమొదటిసారి విన్నప్పుడు కొంచెం తికమగ్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా మరలా దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని వెంటబడాలి. దాన్ని మరొకసారి అలా మనకి ఆధ్యాత్మికంగా పుస్తకాలని స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ధ్యానం చేస్తుంటాము, ధ్యానంతో పాటు స్వాధ్యాయం కూడా చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం దీన్ని కంప్లీట్ చేద్దాం. ఒకానొక వ్యక్తి ధ్యానం చేస్తూ ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఆ ధ్యానం చేసే క్రమంలో ఆ అమ్మాయి ధ్యానం చేస్తున్నప్పుడు సూక్ష్మ శరీరం బయటకు వచ్చి ఆ సూక్ష్మ శరీరం లోపలికి పోవడానికి కొంచెం సంకోచంగా ఉంది. అమ్మాయి ఆ శరీరం లోపలికి పోలేనేమో అన్న భయంతో ఆమె అలాగుంది. కొంచెంసేపటి తర్వాత ఎవరో వచ్చి లేపడం, అదంతా బయటకు వచ్చింది. అయితే సూక్ష్మ శరీరం బయటకు వచ్చిన తర్వాత లోపలికి పోలేకపోవటం అనేది దాదాపుగా ఉండదు. ఒకవేళ ఆ అనుభవాన్ని మనం ఒక సీనియర్ మాస్టర్కి మనం చెప్పుకోవడం ద్వారా, అందుకే సజ్జన సాంగత్యం అవసరము. మనం ఎక్కడైతే మనం మనలోనే దాచుకొని ఉంటామో ఆ సందేహాన్ని దాన్ని నివృత్తి చేసుకోవాలి. ఇప్పుడైతే అమ్మాయికి ఏమైంది, 7 సంవత్సరాల క్రితము ఈ అనుభవం వచ్చిన తర్వాత అమ్మాయి అప్పటి నుంచి ధ్యానం చేయడం మానుకుంది. ఇటీవల కాలంలోనే ఆమె భర్త చనిపోవడం వల్ల అమ్మాయి బాధపడుతూ ఏడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తికి ఏడుపు లేదు. ఎందుకంటే తాను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాడు కదా. అనేక జన్మలుగా ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చారని తెలుసుకున్నాడు కదా. కాబట్టి ఆత్మజ్ఞానికి ఏడుపు లేదు. ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా ఆనందంలోనే ఉంటాడు. కాబట్టి ఆ అమ్మాయి, అందుకే ఇక్కడ మనకి ఈ అంశం చెప్పడానికి కారణం ఏంటంటే, ఆ అమ్మాయి ఆ డౌట్ క్లారిఫై చేసుకోలేకపోవడం వల్ల ఆ అమ్మాయి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. అక్కడ ఆమె బ్లాక్ అయిపోయింది. అక్కడే ఆమె ఆగిపోయింది. కాబట్టి ధ్యానం చేయటం ఒక్కటే కాదు, స్వాధ్యాయము, అద్భుతమైన పుస్తకాలు మనకి PSSMలో ఉన్నాయి. ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ కూడా ఒక్కొక్కటి క్రమక్రమంగా వాటిని చదువుతూ ఉండాలి. ఆ బుక్స్ చదవడంతో పాటు మన అనుభవాలను ఇతరులకి వినిపించాలి, ఇతరుల అనుభవాలు మనం వినాలి. ఈ రెండు కూడా పరస్పరం జరగాలి. అందుకే సజ్జన సాంగత్యం అనేది చాలా గొప్పది. జగద్గురు ఆదిశంకరాచార్యులు అంటూ ఉంటారు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణి నౌక. సజ్జన సాంగత్యం అనేది ముల్లోకాల్లో కూడా ముందుకు నడిపిస్తుంది మనల్ని ఎక్కడ కూడా ఆగిపోయేలా కాకుండా అది ముందుకి పురోగమనం చేయడానికి సజ్జన సాంగత్యం మనకి చాలా చాలా సహాయపడుతుంది. కాబట్టి అందరూ కూడా ధ్యానంతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం మూడింటిని కూడా తప్పనిసరిగా ఆచరించాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ధ్యాన మార్గంలో విజయ పదంలో నడవాలని మరి
అద్భుతంగా ధ్యానం గురించి తెలుసుకోవాలని, ధ్యాన అనుభవాలను పొందాలని, ధ్యానంలో ఉన్నత స్థితిని చేరుకోవాలని, అలాగే మీరు చేరుకున్న తర్వాత మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని మీరు ప్రపంచానికి అందించాలని చెప్పి, ప్రతి ఒక్కళ్ళు బుద్ధుళ్ళు కావాలి అని చెప్పి, ఈ విజయదశమి సందర్భంగా మీరందరూ కూడా ఈ మార్గంలో విజయవంతం కావాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, మరి ఈ సబ్జెక్ట్ నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్ గారు. థ్యాంక్ యూ అండి. ఈ టాపిక్ చాలా ఇష్టమైన టాపిక్ వాస్తవంగా. పరిణామ క్రమంలో ఆత్మ ఏ ఏ స్థితులు దాటి మరి ఒక పూర్ణాత్మ స్థితికి, ఒక పరమాత్మ స్థితికి ఎలా చేరుకుంటుంది ధ్యాన సాధన ద్వారా. ముందు ముందు దశల్లో భక్తి యోగంలో ఉంటుంది. స్టార్టింగ్ లో అసలు భక్తి కూడా ఉండదు. తినటం పడుకోవటం అనే స్థితి, తర్వాత ఒక పదవీ కాంక్ష, తర్వాత కొంచెం ఏదైనా సాధన చెయ్యాలి, అక్కడ దేవుడు ఉన్నాడంట, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నారు అనేసి అక్కడికి గుళ్ళకి వెళ్ళే స్థితి, తర్వాత ఒక ప్రశాంతత కావాలి, నేను యోగిని కావాలి అనే స్థితి, తర్వాత అనాహత చక్రం దగ్గరికి వచ్చాక ఒక నిశ్శబ్ద స్థితి కోరుకోవటం, ధ్యాన స్థితి కోరుకోవటం, ఆ సాధనలో ముందుకు వెళ్ళి మరి క్లీనింగ్ చేసుకొని గత జన్మ కర్మలన్నీ విశుద్ధి చక్రంలో విశేషంగా శుద్ధి చేసుకొని గత జన్మ కర్మలన్నీ ఆగ్న చక్ర స్థితిలో థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవటం, థర్డ్ ఐ ఓపెన్ అయ్యాక సహస్రారం అనేది ఒక స్థితి. సో ఇవి రకరకాల స్థితులు. ఈ 6 చక్రాల స్థితి దాటి మరి 7వ చక్రమైన సహస్రార స్థితి చేరుకోవటం యోగ పరంపర. సో అద్భుతమైన టాపిక్. నేను ఎంతగానో కనెక్ట్ అవుతాను అనమాట స్టార్టింగ్ నుంచి. అందరూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి బుక్స్ చదవండి. తులసిదళం కానీ, మరణం లేని మీరు కానీ. మరి సారు ఎంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఆ బుక్స్ చదివితే ఆత్మజ్ఞానం మరి అట్టుపండు వచ్చినట్లుగా క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఆ బుక్స్ వెంకట సుబ్బయ్య గారు కానీ, నేను కానీ స్టార్టింగ్ నుంచి చక్కగా స్టడీ చేశాము. గురుగారు చెప్పిన ప్రతి పదం మేము పట్టుకున్నాం అన్నమాట. సో పట్టు వస్తుంది. సార్ యొక్క పదాలు పట్టుకుంటే పట్టు వస్తుంది మనకి సబ్జెక్ట్ మీద, స్పిరిచువాలిటీ మీద, స్పిరిచువల్ నాలెడ్జ్ మీద. సో గురుగారి బుక్స్ ప్రతి ఒక్కళ్ళు చదవాలి, అన్ని బుక్స్ చదవాలి. తులసిదళం, మరణలేని మీరు, గురుగారు చిన్న చిన్న బుక్స్, భక్తి యోగం అని, యోగ పరంపర అని ఎన్నో బుక్స్ సార్ నోట్లోంచి క్యాసెట్స్ రూపంలో వచ్చింది. అవి బుక్స్ రూపంలో తయారయ్యాయి. తర్వాత కొన్ని వీడియోస్ రూపంలో కూడా వచ్చాయి. మరి ఈ సందర్భంగా మనకి జ్ఞానం అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, మరి సారి జ్ఞానం వల్లనే మరి వెంకట సుబ్బయ్య గారు అయితే సార్ యొక్క పాటలు కూడా చక్కగా అట్లాగే జ్ఞానములే భోగములని, భజ గోవిందని సారు నోట్లోంచి ఆ పాటలు వస్తే ఎట్లా ఉంటుందో వెంకట సుబ్బయ్య గారు పాడినా కూడా అట్లాగే ఉంటుంది. మరి నర్సరావుపేటలోనూ పల్నాడులో ఎక్కడో విన్నా నేను. మరి జానపత్రి అని ఏదో అంటారు, ఏదో ఒక బిరుదు కూడా ఇచ్చారు వెంకట సుబ్బయ్య మాస్టర్ గారికి. సార్లాగే చక్కగా గానం చేస్తా ఉన్నారు అనేసి. సో థ్యాంక్ యూ మాస్టర్ గారు. పండుగ రోజున ఇంత అద్భుతంగా మంచి టాపిక్ మన ముందుకు తీసుకొచ్చారు. అందరూ ఫైనల్ ఏంటంటే, మరి ఒక యేసుప్రభులాగా జీవిస్తే కానీ ఒక పరమాత్మ స్థితికి వెళ్ళరు, ఒక బుద్ధుడిలా జీవిస్తే కానీ పరమాత్మ స్థితికి వెళ్ళరు. బ్రహ్మర్షి పత్రిజీ లాగా అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ తట్టిలేపి అందరినీ జ్ఞానులుగా తీర్చిదిద్ది అందరికీ జ్ఞానం బోధిస్తే కానీ మనం ఆ పరమాత్మ స్థితికి చేరుకో. ఎవరైనా పరమాత్మ స్థితిలో ఉన్నారా లేదా అని ఎట్లా మనకి ఐడెంటిఫికేషన్ అంటే, వాళ్ళు ఒక గురువు గారి లాగా, పత్రిజీ గారి లాగా జీవిస్తా ఉంటారు. అంటే 365 days అందరి దగ్గరికి వెళ్ళటం, ధ్యానం చెప్పడం, అందరినీ తట్టిలేవటం, అందరిని ఎంకరేజ్ చేయటం, ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయటం. యేసు ప్రభు కూడా అలాగే చేశారంట, అందరి దగ్గరికి వెళ్ళి బోధించారంట. బుద్ధుడు కూడా అందరి దగ్గరికి వెళ్ళి బోధించాడు. బుద్ధుడు అంతకుముందు జన్మల్లో తన ఇంటి దగ్గర ఉండేవాడు, బోధిసత్వుడి స్థితి. మరి ఇంటికి వచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పి ఇట్లా ధ్యానం చేయబాబు, శ్వాస మీద ధ్యాస పెట్టి చెప్పేవాడు. ఇంకా ఆఖరి జన్మలో ఒక పరమాత్మ స్థితి ఎట్లా ఉంటుందంటే, అందరి దగ్గరికి తనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు, అందరి దగ్గరికి వెళ్తాడు, తనే నేర్పిస్తాడు. ఇంట్లో కూర్చుంటే చెప్పడం కాదు అని అందరి దగ్గరికి వెళ్తాడు. అదే పరమాత్మ స్థితికి, హైయెస్ట్ స్టేట్ కి ఒక గుర్తు అనమాట. సో థ్యాంక్ యూ మాస్టర్ గారు. మరి చాట్ లో పెట్టారు లక్ష్మీ మేడం,
నమస్తే సార్. మాస్టర్. క్లాస్ చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది. యోగ పరంపర జ్ఞానం రియల్లీ అమేజింగ్ అని పెట్టారు. థ్యాంక్ యూ మాస్టర్ అని పెట్టారు. లక్ష్మి మేడం మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది.